నిమిషం చేతుల ఆకాశం వైపెత్తి, ఒక్క నిమిషం మాత్రం చేతుల ఆకాశం వైపెత్తి, ఒక్క నిమిషం మౌనంగా ఆమేన్. స్తుతి ప్రార్థన ఒకవేళ ఇంతకుముందు చేసిన మరొకసారి ప్రార్థన చేయవలసిందిగా మనం చేయొచ్చు. స్టీవెన్ అక్కడ ఒక ఆయన అక్కడ కూర్చుని ఆయన ఇక్కడ కూర్చోమని చేయండి, ప్రార్థన చేయండి. స్తోత్రములు తండ్రి, మా న్యాయాధిపతివైన దేవా నీకు స్తోత్రములు నాయన. మా ఎడల మీరు న్యాయంని తీర్చవా దేవా. మీరు ఈ సమయంలో ప్రభా మీకు స్తుతి చేస్తున్నాం దేవా. మాతో మీరు మాట్లాడండి దేవా. యేసు ప్రభా, పాటల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు తండ్రి. సాక్ష్యము ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు అయ్యా. ప్రత్యేకమైన పాట ద్వారా గిట మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు తండ్రి. నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. యేసయ్యా నీకు స్తోత్రములు నాయన. పరిశుద్ధుడా నీ పాదములకు స్తోత్రములు. మీ దాసులు బోధిస్తుండగా ప్రభా మీరు అయ్యా మీ పనిముట్టుగా వాడుకోండి తండ్రి. యేసు ప్రభా మీ దాసులని ప్రభా అయ్యా మీరు జ్ఞానం ఇవ్వండి తండ్రి. మీరు జ్ఞానంని సమకూర్చి ప్రభా మీ దాసులో ఉండి ప్రభా మాతో మాట్లాడమని ప్రార్థన అడుగుచున్నాం దేవా. యేసు ప్రభా మమ్మల్ని సరిచేయండి నాయన. నీ మాట బ్రతికిస్తుంది దేవా. నీ మాట జీవింప చేస్తుంది దేవా. నీకు స్తోత్రములు తండ్రి. నీ మాట సత్యం గల్లది నాయన. నీ మాట జీవం గల్లది దేవా. నీ పాదములకు స్తోత్రాలు చెల్లిస్తూ తండ్రి నీకు స్తోత్రములు తండ్రి. పరిశుద్ధాత్మ దేవా మీ మాట మాకు లేవనెత్తేది ప్రభా. మీ మాట ప్రభా మాకు వంకర దారిలో సరిచేసేగలిగిన శక్తివంతమైన మీ మాట దేవా. యేసయ్యా మీరే మాట్లాడమని, మీరే ఉండి వాడుకోమని దేవా, మీరే బలపరచమని దేవా. యేసు ప్రభా నీకు స్తోత్రములు తండ్రి. పరిశుద్ధాత్మ దేవా మా ప్రతి ఒక్కరితో మాతో మాట్లాడమని యేసయ్య నామముల ప్రార్థన ఈ చిన్న స్తుతి ఆరాధన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరం కూర్చున్నాం. కొద్దిగా ఇటు జరిగి కూర్చోండి పురుషులు, ఇటు జరగండి, కొద్దిగా ఇట్లా జరగండి కరెక్ట్గా. ఓకే, మంచి దేవుని సన్నిధానంలో మనం ఉన్నాం. మీ పక్క వారికి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక అని చెప్తారా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు మిమ్మను దీవించునుగాక. మనమందరం దీవించబడదుము కాదా? మనమందరము దీవించబడదుము గాక. అయ్యా మీరు కూర్చోండి. బ్రదర్ మీరు కూర్చోండి అయ్యా. అక్కడ ఏం చూడకండి, ఇక మీరు కూర్చోండి. వాళ్ళు కూర్చుంటారులే, మీరు కూర్చోండి. లేడీస్ వైపు లేడీస్ కూర్చుంటారు, జెంట్స్ వైపు జెంట్స్ కూర్చోండి. ప్రియమైన దేవుని సంగమా, దేవుని పిల్లలరా, దేవుడు గత కాలమంతా ఆయన రెక్కల కింద ఆయన కృపలో నిన్ను నన్ను మనందరినీ కూడా భద్రపరుచుకున్నాడు. ఈ భూమి మీద ఇలాగూ మనం బ్రతుకుతూ ఉన్నాము అంటే మన యొక్క మంచితనం మాత్రం కాదు. మన మంచితనం కాదు, మన నీతి కాదు, మన భక్తి కాదు. బ్రతుకుతున్నామంటే కేవలం అది యేసయ్య కృప, కనికెరము, దయను బట్టే బ్రతుకుతున్నాం. ఒక ఆయన అంటాడు, ఎంతకాలము బ్రతికాము అనేది కాదు ముఖ్యం, ఎలాగూ బ్రతికామనేది ముఖ్యమట. ఎంతకాలం బ్రతికాము అనేది ముఖ్యం కాదు, ఎలాగూ బ్రతికాము అనేది ముఖ్యము అని అంటాడు. మళ్ళీ చెప్దామా? ఎంతకాలము బ్రతికామని ముఖ్యం. ఎంతకాలం బ్రతికామనేది ఇంపార్టెంట్ కాదు, ఎలా బ్రతికాము అనేది ఇంపార్టెంట్. ఇంకా పెద్దలు అంటారు, ఒక జంతువు పేరు చెప్పి 10 రోజులు బతికేటి కంటే నందిలాగా
ఓ జంతువు పేరు పెట్టి 10 రోజుల కంటే నందిలాగా 4 రోజులు బతకడం మంచిది అని పెద్దలు అంటారు. అందుకే దేవుని సంగమా, దేవుని పిల్లలారా, మనందరికీ తెలుసు, పదే పదే ఈ పదాలు నేను ఎందుకు చెప్తానంటే, ప్రతి వారం, ప్రతి సమయం, ప్రతి స్థలములో ఈ పదాలు చెప్తూ ఉంటాను. ఏది? బతకడం, చనిపోవడం, పరలోకానికి వెళ్ళడం, నరకానికి వెళ్ళడం. ఈ మరణాన్ని గురించి పదే పదే ఎందుకు జ్ఞాపకం చేస్తాను, పరలోకాన్ని గురించి ఎందుకు జ్ఞాపకం చేస్తామంటే, మరణము అనేది మనిషికి ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. మరణము అనేది ఎప్పుడు, ఎవరికి, ఎలాగూ వస్తుందో తెలియదు. మరణము అందరికీ వస్తుంది. అది ఎప్పుడైనా రావచ్చు, ఎలాగైనా రావచ్చు. అయితే దైవజనులు ప్రవీణ్ పగడాల గారు, మరి ఆ దైవజనుడు చనిపోతాడని ఎవరైనా అనుకున్నామా? ఎవరు అనుకోలే, మనం ఎవరమో అనుకోలేదు. గత వారం క్రితం దైవజనులు మన దగ్గరికి వచ్చినప్పుడు అయ్యగారు కరుణాకర్ వచ్చినప్పుడు అనేవాడట, అన్నా మీరొక్కరు ఎందుకు వస్తారన్నా, మీరొక్కరు ఎందుకు వస్తారన్నా. ఆయనకు చాలా క్లోజ్ అంట. ప్రవీణ్ పగడాలకు వీళ్ళకు 7 years నుంచి చాలా టీచింగ్లల్లో, చాలా దగ్గర క్యాంప్స్, వీటిలన్నిట్లలో బాగా పాల్గొనేవాళ్ళంట. ఎవరు? మన కరుణాకర్ బ్రదరు ప్రవీణ్ పగడాలయ్య గారు. చాలా అంటే చాలా క్లోజ్ అట. నిజానికి ఏప్రిల్ 23 మన కరుణాకర్ బ్రదర్ వాళ్ళ చర్చిలోనే అయ్యగారు పాస్టర్స్ మీటింగ్ ఉండేది. కానీ ఆ లోపటే ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళిండు. అయితే నిజానికట ఈయన ఓ పోస్టర్ చేసిండు. ఎవరు? కరుణాకర్ బ్రదర్ వాళ్ళు పోస్టర్ చేసిండ్రు. ఆ పోస్టర్ని చూసి అయ్యగారు అన్నారంట, ఏందయ్యా అప్పుడే నన్ను పైకి పంపిస్తున్నావు అన్నాడు. చెప్పిన పోయిన వారం ఇది. ఆ పోస్టర్ను చూసి, ఏంటి కరుణాకర్ అప్పుడే నన్ను పైకి పంపిస్తున్నావు అని అడిగిండంట. అంటే అదేందన్నా అలా అంటున్నావు అంటే, ఆ పోస్టర్ డిజైనింగ్ ఎట్లా చేసిండంటే, ఆయన వెనకాల మొత్తం స్టార్సు, వెలుగు, అదేదో పరలోకంలో ఉన్నట్టు అది ఏది తయారు చేస్తే, ఆ పోస్టర్ను చూసి అన్నాడట, ఏంది నన్ను అప్పుడే పరలోకానికి పంపించేస్తున్నావా, ఏంది పోస్టర్ ఇలా తయారు చేసావు అన్నాడట. అంటే ఆయన ఉద్దేశం ఏమో మంచిగా కనబడాలని తయారు చేసిండు. అయితే ఈ బ్రదర్ అడిగిండంట, అన్నా మీరు ఒక్కరు ఎందుకు వస్తారన్నా, ఎవరినన్నా మీ ఎంట పెట్టుకొని రావాలి కదా, ఒక్కరు ఎందుకు ప్రయాణం చేస్తారు అని అంటే, వినండి ఆయన అన్న మాట ఏంటో తెలుసా? ఒకవేళ నా మీద దాడి చేయడానికి వస్తే 10 మందినైనా ఎదిరించి కొట్టగలిగిన సామర్థ్యం నాకుంది. 10 మందినైనా ఎదిరించి కొట్టి తప్పించుకొనగలిగిన సామర్థ్యం నాకుంది. అయితే నా వెంట మరొకరు ఒకవేళ వస్తే వాడి ప్రాణాన్ని పోగొట్టుకుంటాడు. ఒకవేళ 10 మంది వస్తే నేను తప్పించుకోగలను, కానీ నా మీద కోపంతో వాడిని చంపేస్తే, నేను సుమోలో వచ్చినా ప్రమాదం ఉందని నాకు తెలుసు, ఏ మంచి కారులో ఉన్నా ప్రమాదం ఉందని నాకు తెలుసు. కొన్నిసార్లు నేను తప్పించుకోవచ్చు, కానీ నా పక్క వీధిలో ఉన్న వ్యక్తికి అంత ధైర్యం, అంత బలం లేకపోతే ఉత్త పుణ్యాన నా పక్కలున్నోడు చనిపోతాడు. అందుకనే తప్పించుకోగలిగితే తప్పించుకుంటా, చనిపోతే ఏం చేస్తా చెప్పరేంది? నేను చనిపోతా, నేను చనిపోతా. కానీ నా వలన ఇంకొకరి ప్రాణం పోకూడదనే ఒకే ఉద్దేశం చేత ఎప్పుడైనా నేను ఒక్కనే వస్తాను అని చెప్తాడట. ఇంకోటి చెప్పిండు ఆయన, మేమంతా మన మీటింగ్ అయిపోయాక ఆయనంట భార్య పిల్లలను కూడా ప్రిపేర్ చేసిండట. ఎవరిని? ఆయన కూతురు ఒక ఆమె, ఇంకో పాప, చిన్న పాప, వాళ్ళను కూడా ఏం ప్రిపేర్ చేసిండంటే తెలుసా? నేను
ఎప్పుడైనా చచ్చిపోవచ్చు. నేను ఎప్పుడైనా చనిపోవచ్చు. ఖచ్చితంగా నన్ను చంపుతారు. అది ఎప్పుడు అనేది నాకు తెలియదని, ఎప్పుడు చనిపోయినా మీరు మాత్రం ప్రిపేర్ అయి ఉండండి అని చెప్పిండంట ఇంటోళ్ళకు. ఎప్పుడు చనిపోయినా ప్రిపేర్ అయి ఉండాలి. ఎందుకు? నేను చనిపోతే ఎక్కడుంటా? పరలోకములో ఉంటా. అట్లా ప్రిపేర్ అయి ఉండండి అని చెప్పిండంట. పోనీ వీళ్ళకేనా అంటే, ఆయన ఎక్కడ టీచ్ చేసినా, బైబిల్ని టీచ్ చేసేటప్పుడు చెప్పేటోడంట, నా తరంలో నేను మీ అందరికీ ఇట్లా చేస్తున్నా, నేను ఏ టైంలో అన్నా వెళ్ళిపోతే మీరు ఈ పరిచర్యను నమ్మకంగా చేయండి అని చెప్పేవాడట. ఓసారి దేవునికి వందనాలు చెప్దామా? హల్లెలూయా. అందుకే మరణము అనేది ఎప్పుడైనా రావచ్చు. ఒకవేళ నువ్వు చనిపోతే నువ్వు ఎక్కడుంటావు? బాగా బూతు మాటలు మాట్లాడి టక్కున గుండె ఆగింది అనుకో, ఎవరన్నారు నరకానికి? నువ్వన్నావా? ఓకే బ్రదర్, కొత్తగా బాగానే చెప్పినావు, మంచిగా అన్నావు, డేర్గా అన్నావు. నువ్వు బూతులు మాట్లాడుకుంటూ గుండె ఆగింది అనుకో, ఏడికి? చక్కగా పరలోకము నా దేశం కాదు, పరలోకము నా దేశం కాదు. నువ్వు పోయేది ఏడికి? నరకానికి. అగ్ని ఆరదు, పురుగు చావదు. నువ్వు పోవాల్సింది దారి, నీ దారి రహదారి. అప్పుడు నీ దారి రహదారి అవుతుంది. బూతులు మాట్లాడుతున్నప్పుడు, ఇతరులతో కొట్లాడుతున్నప్పుడు, ఇంకా ఒకవేళ భయంకరమైన పరిస్థితిలో నువ్వు ఉంటే చనిపోయింది అనుకో, హార్ట్ అటాక్ వచ్చింది అనుకో, హార్ట్ చెప్పరేంది తక్కువ వచ్చింది అనుకో, నరుని ఆయుష్ గడ్డి పువ్వు లాంటిదే, ఎంత స్థిరుడైనను ఒట్టి ఊపిరి వంటి వాడై ఉన్నాడు. నిన్నగాక పోయిన సోమవారం ఒక పాప చంపబడ్డది. ఆ పాప చచ్చిపోతుందని ఎవరన్నా అనుకున్రా? అందుకే నేను స్క్రీన్ షాట్ తీసుకున్నా. మీ పిల్లలు ఏం చేస్తుండ్రో తల్లిదండ్రులు కనిపెట్టుకొని ఉండాలి. మీ పిల్లలు ఏమి చేస్తుండ్రో నేను ఆల్రెడీ అది స్క్రీన్ షాట్ తీసి పెట్టిన. అందుకే వీడెక్కడో చచ్చిపోయి ఇప్పుడు మనకు నాతో ఖర్చు పెట్టిస్తుండ్రా, ఆడెవడో చంపిండు పోయి మీటింగ్లో ముందర సెల్ ఫోన్లు, అది ఏది సీసీ కెమెరాలు ఫిట్ చేయాల్సి వచ్చింది ఇప్పుడు. ఎందుకంటే ప్రతి ఇంటికి ఏముండాలట? సీసీ కెమెరాలు ఉండాలట. నేను అనుకున్నా ఇంకా ఈ మధ్యలో ఎందుకులే అనుకున్నా. అది విన్నాక, ఆ న్యూస్ విన్నాక, పబ్లిక్ గ్యాదరింగ్ చర్చిస్లల్లా అక్కడ ఆల్రెడీ ఇంతకుముందు పోలీసు వాళ్ళు ఎప్పటి నుంచో చెప్తుర్రు, నాకు ఫోన్లు కూడా చేసిర్రు, ఏమయ్యా మీ చర్చి దగ్గర సీసీ కెమెరాలు ఉన్నాయా అని. ఉన్నాయి సార్ అన్నారు. పోయి అదే అడిగిండు, పని చేస్తుందా ఇదని. పోయి ముందలది పని చేస్తలేదు. అమ్మా పని చేస్తలేదా అని ఇంకా వేరే ఆలోచనలు వచ్చాను. కానీ బాను చెప్పిన, నాయన రేపు అది ఫిట్ చేయి బాబు అని. మీకు తెలుసా, మీరు దొంగతనాలు చేస్తే బయటపడతారు తెలుసా? దొంగతనాలు చేస్తే బయటపడతారు. మా ఇంటికాడ ఒకరోజు ఆమె చెత్తబుట్ట ఎత్తుకపోయింది. మీరు చెప్పులు ఎత్తుకపోయేటోళ్ళు బయటపడరు అనుకుంటారా? ఏం కథ? అది వెతికితే బయటపడతారు. కానీ అందరి ముందర మీ ఇజ్జత్ తీయొద్దు అని చెప్పేసి చెక్ చేస్తలేము. మీరు అనుకోవచ్చు చెప్పులకు కరెక్ట్గా ఉంటుంది అది కెమెరా, అందరి ముందర మీ ఇజ్జత్ పోకూడదు అని చెప్పేసి అది చెక్ చేస్తలేము. ఏం చేసింది అనుకున్నాం? చెత్తబుట్ట ఎక్కడ పోయిందని చెప్పేసి సీసీ కెమెరా చూస్తే మనుషులుగా కుక్క వచ్చి ఎత్తుకపోతుంది. కుక్క వచ్చి ఆ చెత్తబుట్టను పట్టుకొని మళ్ళీ ఈ కెమెరా చూస్తే ఇటు నుంచి పోతుంది. మా కుక్క ఎత్తుకొని పోయింది ఇటు నుంచి అని ఆడ పోయి చూస్తే నిజంగానే చెత్తబుట్ట ఆడ వేసిపోయింది. అది ఏది 3-4 రోజుల తర్వాత అదేంది బకెట్, చెత్తబుట్టగా చెత్త బకెట్ దొరికింది. మొత్తం బకెటే నేను నోట్లో పట్టుకొని పోయింది అది. మరి
కుక్కెత్తుకపోయిన బకెట్ దొరికితే మీరు ఎత్తుకపోయిన చెప్పులు దొరకవా? దొరుకుతాయి. కానీ మీరు ఫీల్ అవుతారని చెక్ చేస్తలేమంతే. అందుకని దొంగలు దేవుని రాజ్యానికి వారసులు కారు. దొంగలు ఎక్కడ పోరు? దేవుని రాజ్యానికి పోరు. దొంగలు ఉండే స్థలం ఒకటి ఉంది. అదేంది? నరకము. గుర్తుపెట్టుకోండి. కనుక దొంగలు ఉండేటటువంటి స్థలము నరకం, వ్యభిచారులు ఉండే స్థలము నరకం, త్రాగుబోతులు ఉండే స్థలము నరకం, మోసగాన్లు ఉండే స్థలము నరకము. అయితే ఏ వ్యక్తి కూడా నరకానికి వెళ్ళడము ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఇష్టము లేదు. అందరూ దేవుని రాజ్యములో ఉండాలనేదే ఆయన ఉద్దేశం, ఆయన ప్రణాళిక. ఆ కాలమందైతే దేవుడు చూచి చూడనట్లున్నాడు. ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొందాలి అని దేవుని యొక్క ఆశ అయి ఉన్నది. కనుక దేవుని సంగమా, దేవుని పిల్లలారా, ఒకడు లోకమంతా సంపాదించుకొని వాని ప్రాణాన్ని పోగొట్టుకుంటే వానికి ఏం ఉపయోగం? లోకమంతా సంపాదించుకుండు కానీ నరకానికి పోతే ఏమి ఉపయోగం? ఎలాంటి ఉపయోగం లేదు. కనుక దేవుని సంగమా, దేవుని పిల్లలారా, అందుకని ఏ వ్యక్తి నరకానికి వెళ్ళడం ఇష్టం లేదు. అందరూ దేవుని రాజ్యములో ఉండాలనేదే దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశమై ఉంది. అందుకని మనల్ని మనం పరిశీలించుకోవాలి, పరీక్ష చేసుకోవాలి. నిర్గమాకాండము, లేవ్యాకాండము 11వ అధ్యాయము 45వ వచనం ఒకసారి చూడండి. లేవ్యాకాండం. నేను మీకు దేవుడనై ఉండడానికి ఐగుప్తు దేశములో నుండి మిమ్మును రప్పించిన యెహోవాను. ఐగుప్తు దేశములో నుండి మిమ్ములను రప్పించిన యెహోవాను. నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులు కావలెను. మీరు కూడా పరిశుద్ధులు కావాలి. అపవిత్రమైన దానిని. ఓకే, తర్వాత 44 వచనం చదవండి. నేను మీ దేవుడైన యెహోవాను. నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను. చాలు. ఆయన అంటున్నాడు, నేను పరిశుద్ధుడను గనక మీరు పరిశుద్ధులుగా ఉండాలి. ఆ తర్వాత మనందరికీ తెలిసినటువంటి మాట, 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం, 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 14 నుంచి కలిసి ఉంది, చదవండి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులగు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, మీకు ఉండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, మిమ్మును పిలిచినవాడు. మళ్ళా మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులై ఉండుడి. మీరు కూడా సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులై ఉండండి. ఇక్కడ బైబిల్ తెలిసిన వాళ్ళు అందరం కలిసి చదువుదామా? మీకుండిన నేను చదువుతాను, మీరు చదవండి. మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక. మళ్ళీ చెప్తున్నా,
మీకుండిన ఆశలను అనుసరించి మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త విషయముల యందు సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. దేవునికి వందనాలు. ఎట్లా ఉండాలంట మనము? పరిశుద్ధులై. మీకుండిన ఆశలు, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, నీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక. కొన్నిసార్లు ఈరోజు జరిగిన సంఘటన, వాడికి ఎన్నేళ్ళు? 15 ఏళ్ళు. ఈ 15 ఏళ్ళలోనికి మొదటిగా ఏం ఆశ వచ్చింది? దానికి ఫస్ట్ డబ్బులు, రెండవది బ్యాట్. ఫస్ట్ డబ్బులు, రెండవది వాడికి బ్యాట్. నేను పోతుంటే ఈయన అది పేపర్లో కూడా రాసిండ్రు వాడు ఏం రాసుకుండో. అందుకే ఎక్కడో జరిగింది కనుక నాకేం కాదు అనుకోకండి. ఎక్కడో జరిగింది కనుక నాకేమీ కాదు అనుకోవద్దు. అందరూ మీ పిల్లల విషయమే జాగ్రత్తగా ఉండండి. పిల్లలకు సెల్ ఫోన్ దూరంగా పెట్టండి. పిల్లలందరికీ సెల్ ఫోను దూరంగా పెట్టండి. ముఖ్యంగా 15-16 ఏళ్ళ పిల్లలు ఎక్కువగా సెల్ ఫోన్ చూస్తే వాళ్ళు సైకోలు అవుతారు. వాళ్ళు సైకోలాగా తయారైపోతారు. ఖచ్చితంగా ఆ ఏజ్ పిల్లలకి ఇవ్వకండి. చదువు బాగా చూస్తున్నది ఎవరెవరు చూస్తుర్రా? సైకోలు అవుతారు. నువ్వు కూడా సైకోగా అవుతావు. మనం తీసుకుపోయి హాస్టల్లన్నీ జైళ్ళన్నీ ఏం పర్వాలేదు. ఎందుకంటే వాడు బాగుపడాలి. వాడు ప్రార్థన చేస్తే బతికిండు. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్దాం. వాడు యేసయ్యకు మంచిగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. అవును, ఏమిచ్చిండో తెలుసా? మీకు వీలైతే నేను అది పెడతాను. సచ్చినోడు బాగానే ఉండు, సంపినోడు బాగానే ఉండు ఆడ. కానీ ఎవరు తిడుతుండ్రు? తల్లిదండ్రులు మస్తు తిడుతుండ్రు తల్లిదండ్రులను తిడుతూ ఉండరు. ఆ టీవీలు కూడా నేను స్క్రీన్ షాట్లు తీసి పెట్టుకున్న 2-3 తల్లిదండ్రులకు చూపెట్టాలని, మీకు పంపించాలని, వాట్సాప్లలో ముఖ్యంగా మీలాంటి వాళ్ళకి పంపించాలని. ఎందుకంటే తల్లిదండ్రులను తిడుతుంది. ప్లస్ అది స్క్రీన్ మీకు చెప్తాను కదా, పిల్లలు ఉన్న వాళ్ళందరికీ పంపిస్తా. తిడుతుంది తల్లిదండ్రులని. ఏం తిట్లు అవి? ఓకే, రైట్. వాని ఆశ అది మంచి ఆశనా? చెప్పండి, అది మంచి ఆశనా? దురాశ ఏమవుతుందంట? దుఃఖానికి చేటు. సరే, అది సామెత. బైబిల్ ఏముందో ఎప్పుడు జరా, ఎప్పుడు చూసిన లోకమేనా? దురాశ గర్భము ధరించి పాపాన్ని కంటారు. పాము పిల్లలను కానీ మళ్ళీ అదే తింటుందంట. ఆల్రెడీ కొన్నేమో గుడ్లు పెడతాయంట, కొన్నేమో అవే పిల్లలను పెడతాయంట. కానీ అది మళ్ళీ అది కళ్ళు తెరవకముందు ఇదే తినేస్తుందంట. అబ్బో, కళ్ళు తెరవకముందు పుట్టిన పిల్లలు కళ్ళు తెరవకముందు ఇదే తినేస్తుందంట అది. ఓకే, ఒకసారి దేవ స్తోత్రం చెప్దామా? అయితే పూర్వము మీకుండిన ఆశలను అనుసరించి చెప్పండి. పూర్వము మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక. వాడికున్న ఆశ ఏంటంటే, వినండి, ఆశ లేనోడు మనిషి కాదు. ఆశ అనేది ఉండాలి. వాడికి ఆశ ఉంది, కానీ ఆ ఆశ మరొక వ్యక్తి ప్రాణాన్ని తీసేసింది. వాని ఆశ ఒక ప్రాణాన్ని తీసేసింది. ఈరోజు అనేక మందికి
అనేక రకాల ఆశలున్నాయి. నిజంగా నీ పొరుగువాని చెప్పాలి, దేనిని ఆశించు, నీ పొరుగువాని దేనిని ఆశించు, దేనిని ఆశించు, ఇంకా నీ పొరుగువాని పురుషులు చెప్పండి, నీ పొరుగువాని నీ దేనిని, ఇంకేముంది, భార్య, నీ పొరుగువాని, మీరు ఆగండి అమ్మా, నీ పొరుగువాని దేని ఆశింపొద్దు, ఇంకేముంది తర్వాత, నీ పొరుగువాని, పెళ్ళి అయిన వాళ్ళు చెప్పనీరా, నీ పొరుగువాని భార్యను ఆశింపక, యేసు రక్తం అంటే ఆశ వస్తుందా? ఇటువంటిది వస్తుందా? యేసు ప్రభు వాక్యంలో రాపిచ్చినంటే అలాంటి పనికి మాలిన ఆలోచనలు వస్తాయని అర్థం. అందుకనే ఊరంతా ఒక చింత అయితే చెప్పరండి, ఇవి బాగొస్తాయి మీకు, నాకు తెలుసు. ఊరంతా ఒక చింత అయితే ఏం చింత ఊసుగంలోని చెప్పండి, ఏం చింత ఉంటే చెప్పండి, ఏం చింత ఉందో చెప్తా ఉండండి. ఆయనకున్న చింత ఏంటంటే ఇట్ట ఇట్ట ఇట్ట, దోమ లేకపోతే ఇట్ట కొడతాడు అంటాడు. ఎందుకని? వాని ఊసుగండ్లు కనుక ఆ ఊసుగండ్ల మీదకి ఏమొస్తున్నాయి? దోమలు వస్తాయి కనుక వానికి ఉన్న పని అంతా అదే. ఊరంతా ఒక చింత అయితే ఊసుగండ్లోనికి మాత్రం ఏం చింత అంటే దోమలను ఎల్లగొట్టే చింతనే. కనుక పూర్వము మీకుండినటువంటి ఆశలను అనుసరించి చెప్పాలి, ఆశలను అనుసరించి. మన చర్చిలో ఒక ఆయన కూర్చుండి, ఇప్పుడు మా ముందర ఉన్నాడు. ఆయన దగ్గరకు వచ్చి ఒక ఆమె అంటదంట, బావా గప్పుడే ఎందుకు నమ్ముకున్నావు బావా, యేసుప్రభుని నమ్ముకో అంటే ఆయన దగ్గరకు వచ్చి అంటదంట ఆమె, బావా ఈ వయసులో ఎవరన్నా యేసుప్రభు నమ్ముకుంటారు బావా, ఇప్పుడు ఏం చేయాలంటే ఎంజాయ్ చేయాలి బావా, ముస్సలిగా అయినప్పుడు యేసుప్రభుని నమ్ముకోవాలి. ఎప్పుడు నమ్ముకోవాలంట చెప్పరేంది, ఎప్పుడు నమ్ముకోవాలంట ముస్సలిగా అయినాక యేసుప్రభుని నమ్ముకోవాలి. మరి వయసులో ఉన్నప్పుడు చచ్చిపోతే సస్తే ఆమెకు ఆ విషయం తెలియదు, చచ్చిపోయింది. ఆమె ఏమి యేసుప్రభుని నమ్ముకున్నామా కాదు, నమ్ముకోనామా నమ్ముకున్నాయన యేసుప్రభును నమ్ముకున్నాయని చెప్తే ఆమె అంటున్న మాట ఏంటంటే ఇప్పుడే యేసుప్రభును నమ్ముకోవద్దు, ముస్సలిగైనాక యేసుప్రభును నమ్ముకోవాలి. ఎందుకు నమ్ముకోవాలి ముసలిగైనాకంటే ఇప్పుడు అడ్డమైన తిరుగులన్నీ తిరగాలి, అడ్డమైన తిరుగులు, పాపపు తిరుగులు తిరగాలి, పాపపు మాటలు మాట్లాడాలి, పాపపు చూపులు కలిగి బ్రతకాలి. అందుకని ఇప్పుడు పాపములో బతకాలి. ముస్సలిగా అవుతుంటే అప్పుడు యేసుప్రభుని నమ్ముకోవాలి. ఎందుకనంటే అందరి దేవతలలాగా అందరి దేవుళ్ళలాగా ఎలా పడితే అలాగూ బతికి ఇట్ట ఇట్ట అంటే పాపము పోతుంది కాదు. మన యేసుప్రభు అంటున్న మాట ఏంటంటే నేను పరిశుద్ధుడను గనక మీ సమస్త ప్రవర్తన యందు మీరు పరిశుద్ధులుగా ఉండాలి. మీరందరూ పరిశుద్ధులుగా ఉండాలి. ఒకసారి దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. సమస్త ప్రవర్తన యందు మీరు పరిశుద్ధులుగా ఉండాలి. మీరు పరిశుద్ధులుగా ఉండాలంటే చూడండి, ఒకప్పుడు మన ప్రవర్తన ఎలాగూ ఉండేనో ఆ పేతురు గారే వ్రాస్తా ఉన్నాడు. ఒకప్పుడు మన ప్రవర్తన ఎలాగుండేనంటే చూడండి, రెండవ పేతురు పత్రిక సారీ అండి, మొదటి పత్రికనే 4వ అధ్యాయము 2వ వచనం నుంచి చదవండి. శరీర విషయంలో చదువుకుంటారండి. శ్రమపడిన వాడు శరీరమందు జీవించి మిగిలిన కాలము ఇక మీదట మళ్ళా చూడండి, ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక మనుజాశలను అనుసరించి
నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనున్నట్లు దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనున్నట్లు పాపముతో జోలి ఇక నేమియూ లేక యుండును. పాపముతో జోలి ఇక నేమియూ లేక యుండుము. ఎవరి ఇష్టానుసారంగా నడుచుకోవాలంట? చెప్పాలి తొందరగా రావాలి. దేవుని ఇష్టానుసారం. ఎవరి ఇష్టానుసారంగా? దేవుని చెప్పాలి. ఎవరి ఇష్టానుసారంగా? దేవుని. మీ పక్కన వాళ్ళకి చెప్పండి, నువ్వు ఎవరి ఇష్టానుసారంగా నడుచుకోవాలి చెప్పండి అయ్యా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరి ఇష్టానుసారంగా నడుచుకోవాలి? దేవుని ఇష్టం. దేవుని ఇష్టం. మరి ఎవరి ఇష్టానుసారంగా నడుచుకుంటున్నావు? చెప్పరేంది? పక్కన వాళ్ళకి చెప్పండి, ఎవరి ఇష్టానుసారంగా నడుచుకోవాలంట? అమ్మా, నువ్వు దేవుని ఇష్టానుసారంగా నడుచుకో తల్లి అని చెప్పండి. వాక్యం చెప్తుంది ఎవరి ఇష్టానుసారంగా నడుచుకోవాలి? మా అయ్య ఇష్టానుసారంగా నడుచుకోవాలి, మా అమ్మ ఇష్టానుసారంగా నడుచుకోవాలి, మా అత్త ఇష్టానుసారంగా నడుచుకోవాలి. ఇంకా మా అమ్మ, మా నాన్న, ఇంకా మా అత్త, మా మామ, నా భర్త ఇష్టానుసారంగా నడుచుకోండి. యేసు రక్తం చేయగలుగును కాదు. భర్త ఇష్టానుసారంగా మాత్రమే నడుచుకోండి. భార్య, కొన్నిసార్లు భార్య ఇష్టానుసారంగా మాత్రం నడవకండి. కొన్నిసార్లు, అన్నిసార్లు కాదు. ఎందుకంటే మన అవ్వగారు ఉన్నారు. మన అవ్వగారు ఏమన్నారు చెప్పండి బాబు? అరే ఇదన్నీ చెప్పండి. ఆయన నోరు తెరిచి అవ్వగారు ఏమన్నారు? ఓహో, అవ్వ ఏమన్నది? తిరిగిందంట. ఎవరితో ముచ్చట్లు పెట్టింది? పాముతో ముచ్చట్లు పెట్టింది. ఒకటేసారి వాడు ఏం దెబ్బని తిను అని ఏం చెప్పలే. కొంతసేపు వాడు ముచ్చట్లు పెట్టిండు. ఎవరు? అరే చెప్పండి బాబు. సాతాన్ గాడు ఏం చేసిండు? ముచ్చట్లు పెట్టిండు. ఈ మధ్యలో ఒక అమ్మాయి ఉంది, యేసు రక్తం చేయగలుగును గాక. ఒక అమ్మాయి ఉంది. ఈ అమ్మాయి తెల్లగా ఉంటుంది, బాగుంటుంది సున్నికి. ఎక్కడో కదా లక్కారంలో స్టోరీ. మొత్తం మీద ముచ్చట్లు పెట్టి ఏం చేసిందంటే వానితో సంబంధం పెట్టుకుంది. మొత్తం మీద ఇదంతా మనకు తెలుసు, కొంతమందికి తెలుసు. సంబంధం పెట్టుకున్న తర్వాత మొత్తం మీద పెళ్ళి అయిన భర్త ఏం చేసిండనంటే డౌట్ వచ్చింది. సెల్ ఫోన్లు, తెలివికి మించిన తెలివి కలిగిన వాళ్ళు ఉంటారు, గుర్తుపెట్టుకోండి. చాలా తెలివి కలిగిన వాళ్ళు ఉంటారు. నీకు తెలిసిన టెక్నిక్ అంటే ఆ లేడీస్కి ఇంకా ఎక్కువ టెక్నిక్లు తెలుస్తాయి, వాళ్ళకంటే ఎక్కువ టెక్నిక్కి వీళ్ళు తెలుస్తాయి. యేసు రక్తం చేయగలుగును గాక. నువ్వు తెలవకుండా నువ్వు ఎక్కడెక్కడ పోతున్నావు చూస్తుండ్రు. ఈ కాలంలో మనం ఏం మాట్లాడుకుంటున్నాం సెల్ ఫోన్ రికార్డ్ అవుతుందంట. ఇది నిజమా అబద్ధమని చూస్తే మేమేం మాట్లాడుతుంటే అది అడ్వర్టైజ్ వస్తుంది. షో గురించి మాట్లాడితే షో గురించి వచ్చింది నాకు. ఉర్రే అంటే మన మాటలు ఏం చేస్తుంది ఇది? నాకు అర్థం కాలే. ఒరే ఇదేంద్రో మనం మాట్లాడింది అడ్వర్టైజ్ వస్తుంది. పన్ను గురించి మాట్లాడిన పన్ను గురించే వస్తుంది అందులో. అమ్మా ఒరే నాయనో, నువ్వు బూతుల గురించి మాట్లాడితే బూతుల గురించే వస్తుందేమో అందులో. బహుశా అది లేకపోవచ్చులేండి. అయితే ఈ అమ్మాయి ఏం చేసిందనంటే మొత్తం మీద ఒక వ్యక్తితో ఏమంటారు భయంకరమైన సంబంధం పెట్టుకుంది. సంబంధం పెట్టుకున్నాక భర్త మొత్తం మీద ఏదో యాప్లు అది చేసి పెట్టిన తర్వాత పరిస్థితి ఆయనకు అర్థమైపోయింది. ఏమని? ఈమె వేరే వాళ్ళతోటి అంటే యేసుప్రభు నమ్ముకున్నాం కాదు, అయితే ఈమెకు మొత్తం మీద సంబంధం ఉంది అని అర్థమైపోయి భార్యకి ఏం చెప్పిండంటే నేను విజయవాడకు పోతున్నా అని చెప్పిండు. విజయవాడకు పోతున్నా అని చెప్పేసి మొత్తం మీద ఇక బయలుదేరిండు. ఉత్తగానే ఫోన్ చేసిండు. సూర్యాపేట దగ్గర ఎక్కడ ఆగిన మొత్తం మీద అటు ఇటు ఉండొచ్చు. మొత్తం మీద ఆడికి పోయినానంటే ఏం చేస్తున్నావు అని అంటే ఛాయ్ తాగుతున్నా అని చెప్పిండు. మొత్తం మీద 11-12 అవుతుంది. ఆయన రమ్మని చెప్పింది. ఎవరితోటైతే సంబంధం పెట్టుకుందో ఆయన రమ్మన్నది. ఆడొచ్చిండు. ఆడు రాగానే వీళ్ళు అక్కడే ఉన్నారు. మొత్తం మీద ఈ అబ్బాయితో పాటు ఇంకా ఒకప్పుడు మన చర్చికి వచ్చే ఇంకో బ్రదర్ని ఇంకా ఒక 2-3 తీసుకొని లోపలికి వెళ్ళిపోయి మధ్యరాత్రి 12 గంటల టైంలో విపరీతంగా కొట్టి, నిజానికి మన చర్చికి ఆ టైంలో వచ్చే బ్రదర్ లేకపోతే ఆ అమ్మాయిని చంపేసేటోళ్ళు ఆ రోజు రాత్రి. అయితే భయంకరంగా ఆ పాప వచ్చి ఈ మన దగ్గరకు వచ్చి ఆ బ్రదర్ కాళ్ళు పట్టుకొని ఏడుస్తూ ఉంటే మొత్తం మీద వదిలిపెట్టిండ్రు. అంత ఈ ఎత్తైతే ఇంకా చూసుకోండి స్టోరీ. అవునమ్మా, నీ భర్త ఇంత మంచిగుండు, వీడినెట్ట నీకు ఇష్టపడ్డాడంటే చెప్పింది ఏందో తెలుసా?
ఈయన బైక్ మీద ఎక్కించుకొని పార్కులు తిప్పుతుండంట. ఎందుకు నచ్చిందంట? ఆయన ఫోటో నాకు కూడా చూపించిండ్రు. బైక్ మీద పార్కులకు తిప్పుతుండంట, షాపింగ్లకు తిప్పుతుండంట. అందుకు నచ్చిండంట వాడు. ఈ అవ్వగారు కూడా ఏం చేసిండు? సర్పం వచ్చి ఏం చేసింది అనుకుర్రు? ముచ్చట్లు పెట్టింది. ఓ ముచ్చట్లు పెట్టంగానే ఆ ముచ్చట్లలో ఏం చెప్పింది? నువ్వు దేవత అయిపోతావు అని చెప్పింది. అబ్బా, ఓహో అవునా, ఏమైపోతుంది అని చెప్పింది చెప్పండి. సిస్టర్లు, మీరు దేవతలు అయిపోతారు అనగానే పైకి ఉబ్బకండి. కొంతమంది టాబు ఉబ్బిపోతారు నాయన. ఈ నడ్డి ముక్కు పెట్టుకొని కూడా నువ్వు సూపర్ ఉన్నావంటే, అయ్యి బాబోయ్ నన్ను ఇప్పటివరకు నడ్డి ముక్కు అన్నారు, నేను బాగున్నానా? నడి ముక్కులు పెట్టుకొని అసలు మీ అందరిని మీరు ఎప్పుడన్నా చూసుకుంటారా? అంటే అందరు కాదు, మీరు అందరు మంచిగా ఉంటారులే, కానీ ఎప్పుడన్నా చూసుకుంటారా? సూపర్ అన్నాడు అనుకో, ఎక్కడో పగిటి కళలు కనకండి అమ్మ, పగటి కళలు కనకండి. వీడు ఎట్ట మోసం చేసిండు అనుకున్నావు అవ్వను? ఏమి బైబిల్లో తినొద్దు అన్న పండును తిను అనగానే తిన్నదని ఉంటుంది, కానీ అదేం జరగలే. చాలా సమయం ఏం చేసినాడు చెప్పండి? ముచ్చట్లు పెట్టిండు. ముచ్చట్లల్లో అవ్వగారిని ఎక్కడ కూర్చోబెట్టిండు? ఆకాశంలో కూర్చోబెట్టిండు. నీ అంత మంచిది లేదు, నీ అంత అది లేదు, ఇది లేదు, అది లేదు అనగానే ఓ అవ్వకు నమ్మకాన్ని కలగజేసిండు. గుర్తుపెట్టుకోండి, అవ్వకి ఏం కలగజేసిండు వినండి అమ్మ. అవ్వకు బాబు వెనుక ఉన్న స్టీవెన్ ఆడ పిల్లలను తీసుకురప్ప ఒకసారి కొద్దిగా అది ఆ హోల్. అవ్వకు నమ్మకాన్ని కలగజేసిండు. ఉత్తగానే అవ్వ ఏమి 1-2 నిమిషాలలో తిను అనగానే ఏం తినలేదండి. అవ్వకు నమ్మకాన్ని కలగజేసిండు. సాతాను మాటలలో నమ్మకం కలిగింది. ఎవరికి నమ్మకం కలిగింది చెప్పాలి? ఎవరికి నమ్మకం కలిగింది? అవ్వకు నమ్మకం కలిగింది. అవ్వ సర్పంతో కొద్దిగా సహవాసం చేసిన తర్వాతనే ఆ తర్వాత మెల్లగా ట్రాక్లోకి తీసుకొచ్చి అవ్వా ఏంది పండు తినరాదు అన్నాడట. ఏమన్నాడు? తినరాదు అన్నాడట. తినరాదంటే అరే తిన్నా, అయ్యో ఏదైనా తినొద్దు అన్నాడా నిన్ను అంటే, అవును తినొద్దు అన్నాడు ఆ పండును. ఎవరు చెప్పిండ్రు? నువ్వు తింటే దేవతవైపోతావు, నువ్వు తింటే ఏమైపోతావు? దేవతవైపోతావు అని చెప్పిండు. అప్పటి వరకు మాట్లాడింది గనక అవ్వ సర్పమంతతో సహవాసం చేసింది గనక సర్పం యొక్క మాటను కాదనలేక. ఎందుకు చెప్పండి? చెప్పాలి ఎందుకు? మాట కాదనలేక. ఎందుకంటే కొంచెం సేపు సహవాసం చేసింది. మీరు ఎప్పుడైనా షాప్కి వెళ్తే కొంతమంది సేల్స్ మ్యాన్లు చెప్పిందే చెప్పింది మాట్లాడేది వాళ్ళ మాట కాదనలేక కూడా కొన్నిసార్లు మనకి ఇష్టం లేకపోయినా ఏం చేస్తాము చెప్పండి? ఇష్టము లేకపోయినా వాళ్ళ మాట తీసేలా కొన్నిసార్లు కొంటాం. మీకు ఆ అనుభవం ఉందో లేదో తెలియదు, కానీ నేను కొన్నాయ్యా. ఇగో వీళ్ళ షాపులో ఈమె స్కూల్లో పనిచేసేటోడు ఒక సారు. అయితే వాళ్ళకి ఇక నేను పోగానే సార్ అని చెప్పిండు. సార్ అని చెప్పేసి లోపలికి ఈమె అప్పుడు స్కూల్లో ఉద్యోగం చేసేది కదా. ఇక చూడు మంచి క్లాత్, నిజంగానే నాకు ఇష్టమైన క్లాత్ తీసుకొచ్చిండు. తీసుకొని సార్ ఇది మీరు వేసుకోండి, ఎట్లా ఉంటారు అనుకున్నాం, అట్టుంటారు ఇట్టుంటారు సార్ అన్నాడు. మంచిగా ఉంది సరే సార్ అని రేటు చూసేలో కూడా ఆ టైంలో 1200 మీటర్ చెప్పిండు. ఓయమ్మా ఎంత? అప్పుడు నేను కొనేది ఎంత అనుకుండ్రు? 150, 200 కంటే ఎక్కువ అస్సలు ఒక్క పైసా పెట్టాను. అసలుకి నేను కొనేదే 250 రూపాయలు మొత్తం డ్రెస్సే కొనుక్కొచ్చుకుంటా నేను. అలాంటి టైంలో ఎంత చెప్పిండు మీటరు? ఓయమ్మా ఇంతసేపు ముచ్చట్లు పెడితే సార్ అంటే సార్ అన్నాడు, అదన్నాడు, ఇదన్నాడు. మీరు ఇది వేస్తే మంచిగా ఉంటుంది సార్, అది ఇది అన్నాడు. ఏమి అనలేక సచ్చినట్టు బాధ పడుకుంటా, లోపటంతా బాధ, ఆయన మాట కాదని లేక 1200 రూపాయలు మీటర్ పెట్టుకొని కూర్చుకోవాల్సి వచ్చింది. ఎందుకు? మాట కాదని లేక. సేమ్ సిచ్యువేషన్లో ఎవరున్నారు ఇప్పుడు చెప్పండి? ఎవరున్నారు? అవ్వ కూడా ఎవరితో సహవాసం చేసింది?
చెప్పాలి, ఎవరితో సహవాసం చేసింది? ఎవరితో సహవాసం చేసింది? సర్పముతో సహవాసము చేసి అవ్వ మాట కాదనలేక, సర్పము మాట అవ్వ కాదనలేక ఏం చేసింది? చూసింది. ఈడేమంటుండు? పాము ఏమంటుంది? ఏమంటుంది సామెలు? అరే చూస్తావేంది దేవతవు, ఏమన్నాడు? దేవతవు చూస్తావేంది, తిను తిను తిను, ఏం కదా దేవతవు, బా నేనున్నాను కదా అన్నాడట. నేనున్నాను కదా అన్నాడట. అనగానే అవునులే నువ్వు ఇంతసేపు ఇంత ముద్దుగా మాట్లాడినావు, రైట్ అన్నది. తిన్నది. తిన్న తర్వాత ఏం చేసింది? చక్క తినంగానే జంప్. ఎవరు జంపు? సర్పం జంప్ అయింది. ఎక్కడ వాయుడు ఇంకెక్కడ కనబడతాడు? అని డ్యూటీ ఎప్పటి వరకు? పాపములో పడేసే వరకే వాడి డ్యూటీ. పాపములో నువ్వు పడ్డాక వాడు ఏం కనబడ్డాడు? యేసు రక్తం చేయం. కొంతమంది స్కీములో డబ్బులు పెట్టించుకుంటారు. మోసపోయిన వాళ్ళ ఇళ్ళ కూడా వీడ కూడా ఉన్నారు. నువ్వు కూడా మోసపోయినావు కదా. ఎంతమంది మోసపోయినరు? పెట్టే వరకు నీకెందుకు, నీకు 100 పెట్టు 500 వస్తాయి అని చెప్పేసి పెట్టిస్తారు. పెట్టించినాక అందరు డబ్బులు జమ అయినాక జంపు ఎత్తుకొని పోతాడు. ఎత్తుకొని పోయినాక చెప్తే కదా ఆడిస్తాడని ఆడు కనబడతలేడు. అయిపోయింది. కనబడరు. తినిపించుండు పోయిండు. ఎవరు? పాప అనేటోడు. పాము తినిపించింది, వెళ్ళిపోయింది. తర్వాత పాము కనబడలే. ఇవేం చేయాలి ఇప్పుడు? నా ప్రియుడు, నా స్నేహితుడు, అతి మధురం అతి కాంక్షణీయుడు, ధవలవర్ణుడు అని పాట పాడుకుంటే ఎవరికాడికి పోయింది? ఎవరికాడికి పోయింది? పామొచ్చి అవను పొగిడితే అవచ్చి ఎవరిని పొగుడుతుంది? చెప్పరేంది? ఎన్నడు పొగడనంత పొగుడుతుందంట అవ్వచ్చి. ఏమైంది? పాపం అప్పటికి ఈయన మహిమ వస్త్రాలతోటే ఉన్నాడు. పొగడి ఈయనకిచ్చేసింది. తినేటప్పుడు ఈయనకు అర్థమైపోయింది, నువ్వు ఆ పండు తిన్నావు కదా అంటే, ఎస్ తిన్నా. మరి ఎలా? పాము తినమన్నది, నేను తిన్నా. ఈమె ఏమన్నదంటే తెలుసా? నేను చెప్తలేను, పాస్ గారు చెప్పిన మాట. ఏమన్నదంటే తెలుసా? తినవా నువ్వు ఇప్పుడు అన్నదంట. ఆలోచిస్తుందంట, తినాలా వద్దా. అయ్యో తినవా? ఏంది? దేవుడైన యెహోవా వచ్చి మళ్ళా నీకు ఆపరేషన్ చేసి ఇంకో ఎముకని తీసి నాలా ఇంకొక ఆమెను తయారు చేస్తాడు. ఆమెతో ఉండాలనుకుంటున్నావు అన్నదంట. అర్థమైందా? అవ్వచ్చి ఏమన్నదంట? ఇంతకు ముందు నీకు గాఢ నిద్రను కలగజేసి ఒక ఎముకని తీసి ఏం చేసిండు? నన్ను తయారు చేసిండు కదా. ఇప్పుడు మరలా నీకు గాఢ నిద్ర కలగజేసి నీ ఒక ఎముకని చేసి మరలా నన్ను తయారు చేసిన ఆయన ఇంకొకరిని నీకు తయారు చేస్తాడు. నువ్వు ఆమెతో ఉండాలనుకుంటున్నావా అన్నదంట. ఈయన అన్నాడంట, అమ్మమ్మో అట్లా లేదే, నీతో నేను నా ఎముకలలో ఎముక, నా మాంసములో మాంసము నరునిలో నుండి తీయబడను గనక నారీ అనబడునని చెప్పిన కదనే అని ఈయన అన్నాడంట. మరైతే తిను. ఇంకొక ఆమెను చేసుకోవద్దంటే నువ్వు తిను. దేవుడు వస్తాడు, నన్ను శిక్షిస్తాడు, వెలగొడతాడు. ఎలగొట్టినాక నీ కొరకు ఎవరిని చేస్తాడు? చెప్పరేంది? చెప్పండి అమ్మా నోరు తెరిచి. ఇంకో వ్యక్తిని తయారు చేస్తాడు. ఆమెతో నువ్వు ఉండాలనుకుంటున్నావా అన్నదంట. ఎవరు? నిజంగా దేవుడు వచ్చే వరకు అట్లా ఉన్నా బాగుండేదేమో ఆదాము గారు. ఆమెకేమైనా క్షమాపణ దొరికేదో ఏమో. ఈ డైలాగ్ ఎప్పుడైతే కొట్టిందో, అమ్మమ్మమ్మ నీకోసం నా ప్రాణం ఇస్తాను అన్నట్టు తిన్నాడంట. ఏం చేసిండు చెప్పండి? అయ్యో నేను బైబిలే చెప్తుంది. మీరు కూడా అంటారు కదా అప్పుడప్పుడు,
అబ్బో నీకు అది చాలా నచ్చిందిలే. ఆయన చూడకపోయినా తిరగకపోయినా నువ్వు వాళ్ళ మీద అనుమానం పెట్టు, ఆడు నిజంగానే ఒకరోజు అతనే అవుతాడు. అప్పుడు నెత్తి నూరు అప్పుడు తగనే అన్నా. ఎవడనుమన్నాడు? ఉత్తగా ఎవడనుమన్నాడు చెప్పు? నిన్ను అనుమానమే. చెప్పండి 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 చెప్పండి. అనుమానమే చెప్పండి. పాత రోగమే. అరే గట్టిగా చెప్పండి. అవ ఏం చెప్పింది? అరే చెప్పండి, అవ ఏం చెప్పింది? నిజంగానే దేవుడు తయారు చేయలేడా? శూన్యములో ఈ భూమిని వ్రేలాడదీసిన నా యేసయ్యా నీకే నీకే నజరేయుడా ఎన్ని లకైనా ఇవము వేడలే నయమెత్తి నజరేయుడా ఆకాశ గగనాలను నీ చేనతో కొలచితివి. ఆకాశ
మోసపరచబడడానికి గల కారణం, అవ్వ మోసపరచబడడానికి గల కారణం చెప్పాలి ఏంటి? సహవాసం. కొన్ని నిమిషాలు ఎవరితో సహవాసం చేసింది? సర్పముతో సహవాసం చేసింది, పాపముతో సహవాసం చేసింది. సర్పము యొక్క మాటలు కాదనలేక దేవుని మాట కంటే ఎక్కువ ప్రాధాన్యత సర్పము మాటలకు లోబడి దేవుడు తినొద్దు అన్న పండు తిని శాపాన్ని తీసుకొచ్చింది. ఆ తర్వాత ఆదాముకు అర్థమైపోయింది. అందుకే తిమోతి పత్రికలో వ్రాస్తా ఉన్నాడు పౌలు, అవ్వ మోసపరచబడ్డది కానీ ఆదాము మోసపరచబడలేదు. చదువుతారా అది? తిమోతి పత్రికలో ఉంటుంది చూడండి. రెండో అధ్యాయము 13 చదవండి. 2:10 అంట చూడండి, చదవండి. 13 ఓకే రైట్. మొదట ఆదామును తరువాత హవ్వయును నిర్మింపబడిది కారా? మరియు ఆదాము మోసపరచబడలేదు గాని స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. ఆదాము మోసపరచబడలేదు. ఒకసారి స్తోత్రం చెప్తామా? ఏమయ్యా మోసపరచబడలేదు, మరి ఎందుకు తిన్నాడు? చెప్పరేంది ఎందుకు తిన్నాడు? ఇట్టంటవేంద్రా, ఎందుకు తిన్నాడురా? చెప్పరేంది ఎందుకు తిన్నాడు? మరి డైలాగ్ ఇదే డైలాగు. దేవుడు వస్తాడు, మళ్ళీ నీకు నిద్ర కలగజేస్తాడు పక్కలో నుండి. చెప్పరేంది? అరే వాక్యమేనమ్మా చెప్పింది. మళ్ళీ ఎవరిని తయారు చేస్తాడు? చెప్పరేంది ఎవరిని తయారు చేస్తాడు? ఒకడు అన్నాడంట, భర్త అన్నాడంట, ఏమన్నాడు? బాబ్బా నువ్వు మస్తు అందంగా ఉన్నవే, నీ అంత అందంగా ఎవ్వరు లేరే అని ఎప్పుడు పొగడుతూ ఉండేవాడంట. ఆమె అన్నదంట, ఏమండి నేను పుట్టకపోతే ఎవరిని చేసుకునేవానివ్వండి అన్నదంట. ఆ పిచ్చిది. మిగతా డైలాగ్ అరుతామని అడగండి చెప్తుంది, తర్వాత డైలాగ్ ఆమెను అడగండి చెప్తుంది. ఆమె చెప్పింది, నేను చెప్పలేదు. ఇంతకుముందు ఆమె ఇంట్లో కూర్చునేది, తల్లి వచ్చి 12 గంటలైనా ఇటువంటి డైలాగులు అని చెప్పేది. నేను అనుకున్నట్టు నీకు ఇన్ని సామెతలు నీకు ఎట్లొచ్చినాయమ్మా? ఈ ఊసుగంలో స్టోరీ కూడా ఆమెనే చెప్పింది. ఆమె ఇంకా ఈ మధ్యలో మర్చిపోయిన. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు అవ్వ కూడా ఏమంటుంది? అవ్వ ఏమంటుంది చెప్పండి? ఇప్పుడు ఆమె చెప్పింది కదా, నేను పుట్టకపోతే అంటే ఏమన్నాడు ఆయన? ఆమె చెప్పింది, నేను చెప్పలేదు. అట్టనే ఇప్పుడు అవ్వగారు కూడా ఏమంటున్నారంటే, దేవుడు సర్వశక్తి కలిగిన వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు సర్వశక్తి కలిగిన వాడు. భూమిని సృష్టించింది ఆయనే, ఆకాశమును సృష్టించింది ఆయనే, సూర్య చంద్ర నక్షత్రములను సమస్తమును సృష్టించింది ఆయననే. ఆయన పేరు నజరేయుడైన యేసు. దేవునికి స్తోత్రం. ఇక్కడ కూర్చున్న మనందరిని సృష్టించింది ఆయననే. ఆయనకు 100 పేర్లు లేవు, ఆయనకున్న పేరు ఒకే ఒక పేరు, అదే ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఉన్నవాడు, అనువాడు, ఆది సంభూతుడై ఉన్నాడు. బైబిల్ వాక్యము చెప్తుంది, జగతి పునాది వేయబడక మునిపే ఆయన ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. సమస్తం ఆయన ద్వారా కలిగినయే. ఆమేన్, హల్లెలూయా. సమస్తాన్ని సృష్టించింది ఆయనే. దేవుని యొక్క శక్తి ఏమిటో అవ్వకు అర్థమైంది, దేవుని యొక్క ప్రభావం ఏంటో అవ్వకు తెలుసు. అందుకనే అవ్వ అన్నదంట, నా తర్వాత ఒకవేళ నువ్వు తినని పక్షంగా ఇప్పుడు దేవుడు వస్తాడు, దేవుడు వచ్చి ఏదెను వనములో నుండి నన్ను బయటికి గెంటి వేస్తాడు. ఆ తర్వాత నీతో ఉండడం కొరకు మరొక అవ్వను దేవుడు తయారు చేస్తాడు. మరొక అవ్వను చెప్పాలి, ఎవరిని చేస్తాడు? మరొక అవ్వను తయారు చేస్తాడు అని అన్నప్పుడు
నిజమే. నిజంగా దేవుడు తయారు చేయలేడా? చెప్పండి, దేవుడు తయారు చేయలేడా? ఒకానొక దినాన చూడండి, ఒకానొక దినాన లూకా రాసిన సువార్త యోహాను భక్తుడు అంటూ ఉన్నాడు. చూడండి 3వ అధ్యాయము, లూకా రాసిన సువార్త 3వ అధ్యాయము 8వ వచనము చదవండి. 3వ అధ్యాయం 8వ వచనం. మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించుడి. మారు మనసుకు తగిన ఫలములు ఫలించండి. అబ్రహాము మాకు తండ్రి అని, అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు అనుకొన మొదలు పెట్టుకొనవద్దు. మీలో మీరు అనుకొన మొదలు పెట్టుకొనవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలు దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలు పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టి ఒకసారి స్తోత్రం చెప్దామా? బాప్తిసమిచ్చి యోహాన్ అంటూ ఉన్నాడు, ఓ మీరేదో చాలా గొప్పోలమని మీరు అనుకుంటున్నారు, మీరేదో చాలా జ్ఞానవంతులమని మీరు అనుకుంటున్నారు, మీరేదో చాలా భక్తి కలిగిన వారమని మీరు అనుకుంటూ ఉన్నారు. ఇదిగో సర్ప సంతానమా, మా తండ్రి అబ్రహాం అని మీరు అనుకుంటున్నారు. అయితే దేవుడు ఈ రాళ్ల వలన పిల్లలను పుట్టించగల శక్తి కలిగిన వాడు దేవుడు అని చెప్తూ ఉన్నాడు. ఈ అవకర్తమైపోయింది. దేవుడు సర్వశక్తి కలిగిన వాడనే విషయము అవకర్తమైపోయి ఆదాముతో ఈ డిస్కషన్ వచ్చింది. ఏ డిస్కషన్? మరొక అవ్వను నీ కోసము దేవుడు తయారు చేస్తాడు. ఈ మాట అన్న తరువాత, అందుకే మొదటి ఆదాము, యేసు ప్రభు ఏ ఆదామంట? మొదటి ఆదాము మట్టి నుంచి తీయబడ్డవాడు, కడపటి ఆదాము పై నుండి వచ్చినవాడు. యేసు ప్రభుకు ఉన్న పేరేంటంటే కడపటి ఆదాము. ఈ ఆదాము, మొదటి ఆదాము మోసపరచబడలేదు. ఎవరి కోసం త్యాగం చేసిండు? నిజంగానే యేసు ప్రభు వస్తే ఇప్పుడు తినొద్దన్న పండు తిన్న అవ్వను ఎక్కడ పంపేస్తాడు? శిక్షిస్తాడు. అయితే రైట్, రూతులాగా నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, మరణము తప్ప నిన్ను నన్ను ఏది విడదీయకూడదని అవ్వ కోసం ఏం చేసిండు? ఇద్దరు ఒక తీర్మానంలోకి వచ్చిండ్రు. బ్రతికితే ఇద్దరం కలిసి బ్రతుకుదాం, చనిపోతే నీ కోసం నేను చచ్చిపోవడానికి రెడీ అని చెప్పేసి అవ్వ దగ్గర ఫలములు తీసుకొని ఆదాము కూడా తినేసిండు. ఆదాము అక్కడ త్యాగము చేసిండు. దేవుని బిడ్డలారా, ఒకసారి దేవునికి వందనాలు చెప్దామా? ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చాం మనము? మనిషి ఆశలను అనుసరించి పూర్వము మీకుండ చదవండి, మళ్ళీ అక్కడికి రండి. ఎక్కడికి? మొదటి పేతురు 4వ అధ్యాయం కాడికి రండి. ఇప్పుడు రండి, మళ్ళా రండి. శరీర విషయంలో శ్రమ పడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగా. ఎక్కడ ఆపినాం? ఇక్కడే కదా ఆపింది. మనుజు ఆశలను అనుసరించి ప్రవర్తింపక. ఈరోజు ఏ ఆశ నీకుంది? ఒకడు బ్యాట్ మీద ఇష్టపడి ఒక పాపను చంపివేసిండు. వాని ఆశ, వాని ఇచ్చవాణిని చంపును. నీ ఇచ్చ, నీ ఆశ, దేవునికి ఇష్టం లేని నీ ఆశ నిన్ను నరకానికి తీసుకొని వెళుతుంది. దేవునికి ఇష్టం లేని నీ ఆశ నిన్ను నరకానికి తీసుకొని పోతుంది. గెహాజీ దగ్గరికి రండి. గెహాజీ దగ్గరికి ఎక్కడుంటాడు? గెహాజీ చెప్పండి, పర్వాలేదు. ఎక్కడుంటాడు గెహాజీ అనేట ఆయన? ఏ రాజులు? మొదటి రాజులా? రెండో రాజుల కాడ ఉంటాడు ఆయన. రండి, త్వరగా రండి. ఐదవ అధ్యాయంలోకి రండి తొందరగా.
దగ్గర 20 వచనం ఉంటుంది చూడండి. అంతట చదవండి, ఏం పర్వాలేదు. అంతట దైవజనుడు అంతకు ముందు బతిమిలాడుతున్నది. ఇశ్రాయేలున్న దేవుడు లోకమంతటి యందు మరి యొక్క దేవుడు లేడని నేను ఎరుగుదును. 14వ వచనం చదువుకుంటారండి స్పీడ్గా. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునుగగా అతని దేహము పసిపిల్ల దేహము వలెనై అతడు శుద్ధుడాయను. చదువుకుంటారండి. అప్పుడు అతడు తన పరివారముతో కూడా దైవజనుని దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇజ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమంతటి అందును మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇప్పుడు నీవు నీ దాసుడనైన నా యొద్ద బహుమానము తీసుకొనవలసినదని అతనితో చెప్పగా, ఎలీషా, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇజ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నేనేమీ తీసుకొనను అని చెప్పెను. నయమాను అతనిని ఎంతో బతిమాలినను అతడు ఒప్పకపోయెను. అప్పుడు యెహోవాకు తప్ప దహన బలినైనను మరి ఏ బలినైనను ఇతరమైన దేవతలకు నేనికను అర్పింపను. 2 కంచర గాడిదలు మోయుపాటి మన్ను నీ దాసుడనైన నాకు ఇప్పించకూడదా? నా యజమానుడు మ్రొక్కుటకు రిమ్మోను గుడిలో చొచ్చి నా చేతి మీద ఆనుకొనుచున్నప్పుడు నేను రిమ్మోను గుడిలో నమస్కారం చేసిన ఎడల రిమ్మోను గుడిలో నేను నమస్కారం చేసిన సంగతిని గూర్చి యెహోవా నీ దాసుడనైన నన్ను క్షమించును గాకని నయమాను చెప్పగా, ఎలీషా నెమ్మది కలిగి పొమ్మని అతనికి సెలవిచ్చెను. అతడు ఎలీషా యొద్ద నుండి వెళ్ళి కొంత దూరం సాగిపోయెను. అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడగు గెహజీ సిరియనుడైన ఈ నయమాను తీసుకొని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనస్సు లేకపోయాను గాని యెహోవా జీవము తోడు నేను పరిగెత్తుకొని పోయి అతని కలుసుకొని అతని యొద్ద ఏదైనాను తీసుకొందును అనుకొని నయమానుని కలుసుకొనుటకై పోవుచుండగా నయమాను తన వెనుక నుండి చాలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎలీషా అనే దైవజనుని దగ్గర గెహజీ అనే శిష్యుడు ఉన్నాడు. ఎలీషా అంటూ ఉన్నాడు, అయ్యా, నీకు స్వస్థతనిచ్చింది దేవుడు కనుక నీ వెండి వద్దు, నీ బంగారం వద్దు, నీ దుస్తులు నాకు ఏవి వద్దు అని పంపేస్తే ఈ గెహాజీకి ఆశ పుట్టింది. గెహాజీకి దేని మీద ఆశ పుట్టింది? వెండి మీద ఆశ పుట్టింది, వస్త్రాల మీద ఆశ పుట్టింది. జాగ్రత్తగా వినండి, దేని మీద ఆశ పుట్టింది? అమ్మ నోరు తెరుస్తారా? దేని మీద ఆశ పుట్టింది? దేని మీద? వెండి మీద. ఎన్ని బట్టలున్నా పక్కలోళ్ళు మంచి చీర కట్టుకుంటే చెప్పురు, ఏం పర్వాలేదు. పక్కలోళ్ళు మంచి చీర కట్టుకుంటే ఇది ఏడగొన్నావక్క చెల్లా, ఇది కూడా ఏడగొన్నావు చెల్లా, వెంటనే ఆ షాపుకు ఇంటికి పోయినాక భర్త దగ్గర పైసలు ఉన్నాయో లేవో అని కూడా చూడకుండా, ఏమండి యేసు రక్తము జయము, ఏమండి ఆ చీర నాకు ఇప్పిస్తావా, ఇప్పియవా? పైసలు లేవే అంటే నీ కాడ ఎప్పుడు ఉంటాయి పాటు? పెళ్ళి అయినప్పటి నుంచి చూస్తున్నా నీ బతుకుకు ఒక్కసారన్న కొన్నావు. కొనిచ్చుకుంటూనే ఉంటారు. మీకు ఈ నోట్లో ఈ మాట మాత్రము ఎంత మంచిగా వస్తుందో అమ్మా, మీరు ఎంత మంచోళ్ళు. ఆయన తీసుకుపోయినప్పుడేమో కొనే అంటే ఏమొద్దులే అని వస్తారు. తర్వాత ఆయన దగ్గర పైసలు లేనప్పుడు అడిగి మళ్ళా నిందలు ఎవరి మీద? అబ్బా మీరు ఎంత బుద్ధిమంతులు. నిందలు మాత్రము ఎవరి మీద వేయండి. పాపం ఏం చేస్తాడు? కర్మ అనుకుంటాడు, నా కర్మ, బయట ఎవరితోటైనా యుద్ధం చేయొచ్చు కానీ దీంతో యుద్ధం చేయలేకపోతున్నాని కొడితే ఒక బాధాయే చెప్పరేంది? కొట్టేరు నాయన, దేవుడు గాడిదని లెక్క అడిగిండు, నిన్ను అడుగుతాడు. అసలు నువ్వు పరలోకానికి వస్తావు రావో కూడా తెలియదు, చక్కగా నరకానికి పోతావేమో, జాగ్రత్త. కొట్టకండి అంటే తిట్టొచ్చా? ఓ రోజు ఒక దయ్యాన్ని ఎలగొడుతున్నాం, దయ్యాన్ని ఎలగొడుతుంటే అది పోతా అని చివరికి ఆ దయ్యం ఏమంటుందో తెలుసా? సరే కానీ కలమ దగ్గరికి పోవాలా అంటుంది. కలం ఎవరంటే ఆయన భార్య. ఈయనను వదిలిపెట్టమంటున్నావు, ఈయన భార్య కాడికి పోవాలా అంటుంది. ఏంది? దయ్యం మాట్లాడిన మాట ఇది. ఆ దయ్యం అంటుంది ఈయనను వదిలిపెట్టి ఆయన భార్య కాడికి పోతానంటుంది. యేసు రక్తం జయం కలుగునుగాక. దేవుని సంగమా, ఆ ఆశ ఆమెన్ ఏంది? ఏముండకూడదు?
కొంతమంది బీరువా నిండా బట్టలే ఉంటాయి, అయినా బట్టలు అని ఏం చేస్తారు? అరే చెప్పండి అమ్మా అంటే మీకు ఎవ్వరు, మీరందరూ చాలా నీతిమంతులా? ఏంది? బీరువా ఖాళీ ఉన్నా? అది మీ బీరువా ఖాళీ ఉందేమో అంటే అడుగుతున్నావా? ఏం కథ అడుగుతుందా? ఎందుకులే, రెండు చేతులు ఇది దేవునికి వందనాలు చెప్దామా? కనబడది ప్రతిదీ అడగకండి, రైట్? గెహాజీ ఆశ పుట్టింది, వెండి మీద ఆశ పుట్టింది, వస్త్రాల మీద ఆయనకు ఆశ కలిగింది. ఈరోజు కూడా వెండి మీద మనిషికి ఆశ ఉంది, బంగారం మీద మనిషికి ఆశ ఉంది, ఇంకా బట్టల మీద కూడా ఆశ. నిజంగా చూడండి, బట్టల మీద నాకు కూడా ఆశ ఉంటుందండి. ఎవరైనా మంచి అగో శ్రీకాంత్ భలే పూలు షర్ట్ వేసిండుగా, వేసి రక్తుంది, అది భలే కనబడుతుంది కలర్గా. మా జాన్పాల్ ఈ మధ్యలో వేసిండు, మస్తుగా ఉంది అది. ఏది? పింక్ కలర్, అది పూలు ఉంది. నేను అనుకున్నా భలే ఉందే అన్న, మా ఆమెతో అన్న భలే ఉంది షర్ట్ అంటే. దాని రేట్ ఎంత అనుకుర్రు? ఎంత? 500? 250. అది చూస్తే 1000 రూపాయలు దానిలాగా ఉంది. 250 అని అంట అది. అప్పటి నుంచి నేను చెప్పిన ఇవే కొను నువ్వు అని చెప్పిన, ఇవే బాగున్నాయి. ఎందుకంటే నేను కొనేటి అన్నీ 500, 1000 రూపాయలు, 2000 ఉంటాయి. ఇది 250. అది చూడనీక సూపర్ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పటి నుంచి చెప్పిన 250 అయితే ఎన్నన్నా కొను, డోంట్ వరీ, ఏమేన్. ఎందుకంటే నేను కొనేటి రేట్ ఎక్కువ ఉంటాయి, 250. ఒకరోజు దైవజనుడు అన్నాడంట, చాలా మంది చూస్తుర్రంట. నిన్న ఒక ఆయనకు ఫోన్ చేస్తే ఆడ చూసేదేమో 30 వస్తుంది, ఆ చూసేదేమో మస్తు మంది ఉన్నారు. మొన్న ఒక ఆయనకు ఫోన్ చేసిన, అవునా మీరు పేర్లు పెట్టి డైరెక్ట్గా చెప్తుర్రేందన్న అంటుండు. అరే నువ్వు కూడా చూసినావా అన్న? అప్పుడప్పుడు ఎప్పుడు చూస్తూనే ఉంటా, మీరు గట్ట చెప్తుర్రేంది పేర్లు పెట్టి? అరే ఆయన అనుకుంటున్నాడు, అరే బ్రదర్ పేర్లు పెట్టి చెప్తుండేంది అనుకుంటున్నాట. అమ్మో నువ్వు కూడా చూస్తున్నావు నాయన, మరి నా దాంట్లో ఎందుకు 30-40 వస్తున్నాయి కదా, ఇంతమంది చూస్తున్నారు అంటే ఏదో చెప్పి నేను చూస్తాను అని. అందుకని ఇప్పుడు పాస్టర్ గారి పేరు చెప్పకుండా చెప్తా. పాస్టర్ గారు అంటే ఒక పాస్టర్ గారు, మీరందరికీ మీ మైండ్లు పనిచేస్తే జ్ఞాపక శక్తి ఉందో లేదో తెలియదు, నాకు తెలుసు. ఒక పాస్టర్ గారు అంటే ఆయన భార్యను తీసుకుపోయిందంట. భార్యను తీసుకుపోయి అంట ఆయనకు ఐడియా వచ్చిందంట, మన దగ్గరే చెప్పిండు. ఐడియా వచ్చిందంట, వచ్చి ఏం చెప్పిండంట, అమ్మో అది చూడు నోరు ఆ పేరు వస్తూనే ఉంది, మళ్ళా ఏసు రక్తం చేయం. భార్యతో అన్నాడంట 250 రూపాయల చీర తీసుకొని ఇది సూపర్ ఉంటుంది నీకు అన్నాడంట. ఎగిరి గంతేసి అబ్బా మా ఆయనకు సూపర్ ఉందంట అని చెప్పి తీసుకొని మడత పెట్టుకొని పోయిందంట. ఎందుకని అన్నాడు? రేట్ ఎక్కువ ఉన్నది, అడుగుతుందో ఏం కథను, ఎందుకు వచ్చిన గొడవ నాయన అని 250 చూసి ఏమన్నాడు, నీకు సూపర్ ఉంటుంది అన్నాడంట. సంతోషి నీ చెప్పమన్నా నాయన, నిన్ను ముందే ఇందాక చెప్పిండు ఆయన, అన్నా యూట్యూబ్లో అందరూ చూస్తున్నారు అన్న అని. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన దగ్గరే చెప్పిండులే దైవజనుడు. హల్లెలూయా. ఆశ ఉండొచ్చు, ఆశ లేనోడు మనిషే కాదు. ఏలయనగా ఆశ కలిగిన ప్రాణం నీవు, రైట్. ఇప్పుడు అవ్వకు దేని మీద ఆశ వచ్చింది? చెప్పాలి త్వరగా, నేను ముగింపులోనికి రావాలి, టైం చాలా స్పీడ్ అయిపోయింది. దేవుడు ఏదైతే తినొద్దు అన్నాడో, ఏదైతే చెయ్యొద్దు అన్నాడో దాని మీదకే ఈమె ఆశ మళ్ళింది. సస్తావు అని చెప్పిన దానికే ఆశ మళ్ళింది. నీ ఆశ ఎక్కడ ఉంటుంది? దాని చక్కదనమందు ఆశపడక, దాని చక్కదనము సామెతల గ్రంథం 6వ అధ్యాయంలో అనుకుంటాను. ఇప్పుడు అక్కడ కాకండి, ఇక్కడ రండి, ఇంకొకటి రెఫరెన్స్ చూపిస్తా. గెహాజీకి దేని మీద ఆశ వచ్చింది? వెండి మీద, వస్త్రముల మీద అతనికి ఆశ కలిగింది. ఈరోజు మనందరి కూడా అప్పుడప్పుడు వాళ్ళ స్తోమకు దగ్గ బట్టలు పెడితే చుట్టాల దగ్గర పోయి అలగకండి. అక్కలు, హలో సిస్టర్స్, మీ అమ్మోళ్ళ ఇంటికాడికి పోయి కూడా అలగకండి, మీ అమ్మోళ్ళ దగ్గర పోయి అలగకండి, మీ అత్తగారు వాళ్ళ ఇంటి దగ్గర పోయి అలగకండి. బ్రదర్లు, అల్లుళ్ళు, పనికిమాల అల్లుల్లాగా ఉండకండి, మంచి అల్లుల్లాగా ఉండండి. ఎట్లా ఉండకండి? చెప్పరేంది? పనికి మాలిన అల్లుల్లాగా ఉండకండి. ఎట్లా ఉండండి? అది చెప్పండి అయ్యా. మంచి అల్లుల్లాగా ఉండండి. వాళ్ళు ఏం పెడితే అదే తీసుకోండి. మీ అమ్మ ఇది పెట్టలేదు, మీ అమ్మ అది పెట్టలేదు, మీ వాళ్ళు గిట్ట చూడలేదు, ఎవడే నిన్ను చూసేది?
ఎందుకు చూడాలి ఆయనకు? 20 ఏళ్ళు పెంచి పిల్లనిచ్చింది కాక మళ్ళీ నీకు రెస్పెక్ట్లు ఇవ్వాలనా, గౌరవాలు ఇవ్వాలా? కొంతమంది అత్తగారింటికి పోయి అలుగుతారంట, పోయి ఏదో వీళ్ళేదో పెద్ద పొడిచినట్టు ఏసు రక్తం చేయం కలుగును గాక. అలగకండి. ఏరా సురేష్ అలుగుతున్నావా? పోయి ఏడబోతున్నా డాడీ, అసలు కట్టుపోతూనే లేను, ఏసు రక్తం చేయం. ఉంటే అలిగేటోనిలే, వాళ్ళ కాడ ఏం లేనట్టుంది, అంతేకాదు. ఉందా? ఆస్తుంటే ఈ పాటికి ఎప్పుడో వచ్చేటోడు, ఈ పాటికి ఎప్పుడో వచ్చేటోడు ఆడు. ఏం లేదు కనుక సన్యాసి రాసుకుంటే బూడిద రాలుతుంది కనుక నేను అడిగి వేస్ట్ అనుకుండు. అదే ఉండింటే మాత్రం నేను అల్లుడిని, నాకు పోస్ట్ వచ్చింది అనేటోడు. అంతేనా? నువ్వు అడుగుతావు వెంకటేష్? ఏది ఉంది అడుగుతాడా ఎప్పుడన్నా? ఏంది ఇట్టిట్ట అన్నది ఏంది? 2 అన్నది. ఫస్ట్ ఇట్ట అని మళ్ళీ ఇట్టిట్ట అన్నది. అడగకండి, స్తోత్రం కలుగును గాక. ఇస్తే తీసుకోండి, అడగకండి. దశరథం బ్రదరు ఆయన నిజానికి ఏదో లొల్లి అయ్యి అడుగుతలేడు కానీ లేకపోతే వినే టైప్ ఏం కాదు. ఆయన నిజానికి ఎవరన్నా ఆయన మనసులో ఒకటి ఉండొచ్చు. ఏం లక్ష్మమ్మ సిస్టరు మనసులో ఒకటి ఉండొచ్చు, బయటకు ఒకటి మాట్లాడతాడు. అంత అవుతుందే, అంతరంగం దేవుడు చూస్తుండు. హల్లెలూయా. నిజంగా ఇస్తాన్నాడు అనుకో, పోయితే పోవే అంటాడు. పరిస్థితి అటువంటిది. ఆమేన్. గట్టిగా చెప్పండి. వెండిని ఆశించిండు, వస్త్రాలను ఆశించి వద్దు అన్న వాటి కొరకు పరిగెత్తి కుష్ఠరోగాన్ని సంపాదించుకుండు. గెహాజీ గొప్ప ప్రవక్తగా ఉండవలసినటువంటి వ్యక్తి తన ఆశను చంపుకోలేక కుష్ఠరోగాన్ని సంపాదించుకుండు. ఈరోజు నీ ఆశను నువ్వు దేవుని చిత్తానుసారమైన ఆశ కాకుండా నీ ఆశను అనుసరించి ఒకవేళ నువ్వు వెళితే నీకేమొస్తుందో నాకు తెలియదు. గెహాజీకి మాత్రము కుష్ఠరోగం వచ్చింది. మరొక వ్యక్తి, ఆశ కలిగిన మరొక వ్యక్తిని చూపిస్తాను. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 21వ వచనం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 21వ వచనం. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పైవస్త్రమును 200 తులముల వెండిని 200 తులముల వెండిని 70 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని 70 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి, వినండి, ఇది వెరీ టిక్కు పెట్టుకోండి. నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఫలము పోయినా కన్నా ధనము పోయినా ఘనత పోయినా ఫలము పోయినా కన్నా బిడ్డలు లేకున్నా యోబుకు సమకూర్చిన సమకూర్చువారు మీరే, మాకై సమకూర్చువారు మీరే.
ఆరాధన సమకూర్చువానికి ఆరాధన మాకై ఆమేన్. ఇక్కడ ఆకాను అనేట ఆయన అంటున్నాడు, వెండిని బంగారమును వస్త్రములను నేను ఆశించి తీసుకొని నా గుడారము మధ్యలో నేను వాటిని దాచిపెట్టాను అంటున్నాడు. అయితే వాటిని ఆశించవద్దు, చూసుకోవద్దు. చూడండి 7వ అధ్యాయం మొదటి వచనం చదవండి. 7వ అధ్యాయం మొదటి వచనం త్వరగా. యెహోషువ గ్రంథం 7. శపితమైన దాని విషయములో ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేసిరి. ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేశారు. ఎట్లనగా యూదా గోత్రంలో జెరహు ముని మనుమడును జబ్ది మనుమడు కర్మి కుమారుడైన ఆకాను శపితము చేయబడిన దాంట్లో కొంత తీసుకొనెను గనుక యెహోవా ఇశ్రాయేలీయుల మీద కోపించెను. తర్వాత 6-17 వచనం చదవండి తొందరగా. ఈ పట్టణమును దీనిలోనున్నది యావత్తును యెహోవా వలన శపింపబడెను. రాహాబను వేశ్య మనను పంపిన దూతలను దాచిపెట్టెను గనుక ఆమెయు ఆ ఇంటినున్న వారందరూ మాత్రమే బ్రతుకుదురు. శపించబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకున్న ఎడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలీయుల పాలెమునకు శాపము తెప్పించి దానికి బాధ కలుగజేయుదురు గనుక శపింపబడిన దాని మీరు ముట్టకూడదు. చాలు. ఇక్కడ దేవుడు ఖచ్చితంగా చెప్పాడు, యెరికో పట్టణములో ఉన్నదంతా కూడా శపింపబడ్డది, శాపగ్రస్తమైనది. ఒకవేళ దానిలో ఏది మీరు ముట్టుకున్నా మీరు మాత్రమే కాదు, ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా మీరు శాపాన్ని తీసుకొని వస్తారు, కష్టాన్ని తీసుకొని వస్తారు, నష్టాన్ని తీసుకొని వస్తారు, బాధను తీసుకొని వస్తారు. కనుక ఎవ్వరు కూడా దేనిని ముట్టుకోకూడదు, దానిని తాకకూడదు అని చెప్పేసి దేవుడు ఖచ్చితంగా చెప్తే, ఆకాను అనేటోడు ముట్టుకోవద్దు అని అంటే దానిని ముట్టుకున్నాడు, తీసుకున్నాడు, తన గుడారములో దాచిపెట్టాడు. ఈ దాచిపెట్టిన దానిని బట్టి ఇశ్రాయేలు ప్రజలు యుద్ధములో ఓడిపోయినరు, అనేక మంది చచ్చిపోయినరు. ఒక్కడు చేసిన దానికి ఇశ్రాయేలు ప్రజలు అనేక మంది చనిపోయినరు. వాళ్ళే చనిపోయినరా అంటే చివరికి ఆకానింటి వారందరూ కూడా చనిపోయినరు. ఇంతమంది చనిపోవడానికి గల కారణం ఏమిటంటే తన మనసులో ఉన్న ఆశను చంపుకోలేక. జాగ్రత్తగా వినండి. ఇందాక మరొక మాట తీయమని చెప్పిన సామెతల గ్రంథంలో 6:22 వచనం చూడండి. 6:25 సామెతల గ్రంథము 6వ అధ్యాయం 25వ వచనం. దాని చక్కదనమునందు నీ హృదయములో ఆశపడొద్దు. అది తన కనురెప్పలను చికిలించి నిన్ను లోపరుచుకొన నీయకు. వేశ్య సాంగత్యం చేయువానికి, వేశ్య అంటే పాపము చేయువానికి రొట్టె తునక మాత్రమే మిగిలియుండును. మగనాలు మిక్కిలి విలువగల ప్రాణమును వేటాడును. ఒకడు తన ఒడిలో అగ్ని ఉంచుకొని ఎడల వాని వస్త్రము కాలకుండునా, ఒకడు నిప్పుల మీద నడిచిన ఎడల వాని పాదములు కాలకుండునా. తన పొరుగు వారి భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగును, ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకొనడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ వెండిని బంగారమును సీనారు వస్త్రములను ముట్టుకోవద్దు అన్న వాటిని తన ఆశను చంపుకోలేక ముట్టుకొని శాపాన్ని తీసుకొని వచ్చినటువంటి వ్యక్తిగా ఆకాను కనబడుతున్నాడు. గెహాజీ వద్దు అన్నది, ఎలీషా వద్దు అన్న వాటిని గెహాజీ ముట్టుకొని పట్టుకొని
కుష్ఠరోగాన్ని తెచ్చుకున్నాడు, తన ఇంటి వారందరి కుష్ఠరోగాన్ని తీసుకొచ్చాడు. ఈరోజు దేవుడైన యెహోవా లేకపోతే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏవైతే చెయ్యొద్దన్నాడో, వేటినైతే ముట్టుకోవద్దన్నాడో, వేటినైతే పలకకూడదన్నాడో, వేటినైతే చెయ్యొద్దు అని చెప్పాడో, ముట్టుకోవద్దన్న వాటిని, పట్టుకోవద్దన్న వాటిని, చెయ్యొద్దు అన్న వాటిని ఒకవేళ నువ్వు చేస్తే నీకు శాపమే తప్ప ఆశీర్వాదం మాత్రం రాదు. నీకు నరకమే తప్ప పరలోకానికి మాత్రం నువ్వు రాలేవు అని ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని బట్టి నేను చెప్తూ ఉన్నాను. చూడండి, పేతురు పత్రిక, నేను ముగింపులోనికి వస్తాను, ఇక ముగిస్తాను. చదవమ్మా. మనుషాజలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారంగానే నడుచుకున్నట్లు, దేవుని ఇష్టానుసారంగా నడుచుకున్నట్లు పాపముతో జోలిక నేమియు లేకయుండును. పాపపు జోలిక నేమి ఉండకూడదు. మనం పోకిరి చేష్టలు, వినండి, మనం పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు, మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. గతించిన కాలమే ఇక చాలు. ఇప్పటి వరకు మాట్లాడిన భూత మాటలు చాలు, ఇప్పటి వరకు మాట్లాడిన పోకిరి మాటలు చాలు, ఇప్పటి వరకు తాగిన తాగుడు చాలు, ఇప్పటి వరకు చేసిన పోకిరి చేష్టలు చాలు, దురాశలు చాలు, మద్యపానము చాలు, అల్లరితో కూడిన ఆటపాటలు చాలు, త్రాగుబోతుల విందులు చాలు, చేయదగని విగ్రహ పూజలు ఇప్పటి వరకు చేసావు, ఇక చాలు. అన్యజనుల ఇష్టం నెరవేర్చుకొనుటకి ఇక చాలు. గతించిన కాలము చాలు, ఇక చాలు. నీ జీవితంలో ఇప్పటి వరకు చేసినటువంటి దేవునికి వ్యతిరేకంగా చేసిన పనులు ఇక ఆపేయ్. దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నువ్వు పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. నువ్వు పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు నువ్వు పొందుకోవాలని కోరుకుంటూ ఉన్నాడు. ఆయన ఇచ్చే సింహాసనంలో నువ్వు కూర్చోవాలని నా దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఆయన ఇచ్చే నీ కోసం ఒక సింహాసనాన్ని దాచిపెట్టాడు, నీ కోసం అద్భుతమైన ఆశీర్వాదాలను దాచిపెట్టాడు. అయితే వాటిని ఇప్పటి వరకు నువ్వు పొందుకోలేదు. నీ అల్లరి క్రియలను బట్టి, నీ త్రాగుబోతుతనాన్ని బట్టి, నీ దురాశలను బట్టి, నీ పోకిరి మాటలను బట్టి పొందుకోవాల్సిన ఆశీర్వాదం ఇంకా పొందుకోలేకపోతున్నావు. దేవుడు నీ కోసం అనేక మేలు దాచి ఉంచాడు. కుమారుడా, నీ కోసం దేవుడు అనేక మేలు దాచి ఉంచాడు. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పటి వరకు నువ్వు నీ ఇష్టం వచ్చినట్లు బతికావు. దేవునికి ఇష్టం లేని ఆలోచనలన్నీ చేసి అందరం ఒకరిద్దామా? సమయం అయిపోయింది. ఓకే, ఒక్క మాట చదివి, నేను పరిశుద్ధుడని కనుక మీ సమస్త ప్రవర్తన యందు మీరు పరిశుద్ధులై ఉండండి. ఎందుకు నువ్వు పరిశుద్ధులుగా ఉండాలంటే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 11వ వచనం, 22:11. అన్యాయం చేయవాడు ఇకను అన్యాయమే చేయనిము, అపవిత్రుడైన వాడు ఇకను అపవిత్రుడుగానే ఉండనిము, నీతిమంతుడు ఇకను నీతిమంతుడుగానే ఉండనిము, పరిశుద్ధుడు ఇకను పరిశుద్ధునుగానే ఉండనిము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా దగ్గర ఉంది. 3వ అధ్యాయం 20వ వచనం చదవండి. ప్రకటన 3:20. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల, తలుపు తీస్తే నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. యేసు ప్రభు అంటూ ఉన్నాడు, నువ్వు పరిశుద్ధ ప్రవర్తనమై కలిగి ఉంటే ఇదిగో నీ హృదయం అనే ఇంటిలోనికి నేను వచ్చి నీతో నేను భోజనము చేయాలనుకుంటున్నాను. యేసు ప్రభు మాట్లాడుతున్న మాట, నీ పోకిరి చేష్టలను, అల్లరి క్రియలను, అపవిత్రమైన మాటలను విడిచిపెట్టి ఆయన అంటూ ఉన్నాడు, నీవు గతించినవన్నీ వదిలిపెడితే, పాప పనులన్నీ విడిచిపెడితే నీతో కలిసి నేను భోజనము చేయాలనుకుంటూ ఉన్నాను. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారం జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను. నీతో భోజనం చేసినాక నా సింహాసనానికి ఇయ్యాలనుకుంటున్నాను అంటున్నాడు. మోకరిద్దాం. నీతో నేను భోజనం చేయాలనుకుంటున్నాను, ఆ తర్వాత నా సింహాసనాన్ని నీకు ఇయ్యాలనుకుంటున్నాను. అయితే నీ ఆలోచనలు అనుసరించి కాదు. అందరం మోకరిద్దామా? నీ ఆలోచనలు అనుసరించి
నువ్వు బ్రతికితే ఇప్పటి వరకు నీ ఆలోచనలు అనుసరించి బ్రతికావు, నీకు ఇష్టం వచ్చినట్లు బ్రతికావు. గెహాజీ అనేవాడు తన ఆశను తీర్చుకోవడం కొరకు వెండిని వస్త్రాలను ఆశించి దేవునికి ఇష్టం లేని ఆశను తీర్చుకోవడానికి వెళ్ళి కుష్ఠరోగాన్ని సంపాదించుకున్నాడు. ఆకాను అనేట ఆయన శాపగ్రస్తమైన దానిని తీసుకొని తన గుడారంలో పెట్టుకొని ఇశ్రాయేలు ప్రజలకు అపజయాన్ని తీసుకొని వచ్చాడు. నీ ఇంటి వారికి నువ్వు అపజయాన్ని తీసుకొస్తున్నావు, నీ ఇంటి వారికి నువ్వు నిందను తీసుకొని వస్తున్నావు, నీ ఇంటి వారి మీదకి నువ్వు శాపాన్ని తీసుకొని వస్తున్నావు. నీ బూతు మాటలను బట్టి, నీ అపవిత్రమైన ఆలోచనలను బట్టి, అపవిత్రమైన ఆలోచనలు బట్టి యోసేపుని యాకోబు దీవించేటప్పుడు అంటూ ఉన్నాడు, నా తండ్రి దీవెనా, ఇస్సాకు యాకోబును దీవించేటప్పుడు అంటున్నాడు, నా కుమారుడైన యాకోబు, నా తండ్రి దీవెన నీ మీదికి వచ్చును గాక అని దీవిస్తున్నాడు. నా తండ్రి దీవెన అంటే అబ్రహాము దీవెన నీ మీదికి వచ్చును గాక అని యాకోబును దీవిస్తూ ఉన్నాడు. యాకోబు యోసేపును దీవించినప్పుడు, నా పితరుల దీవెన, నా కుమారుడా యోసేపు, నా పితరుల యొక్క దీవెన నీ మీదికి వచ్చును గాక యోసేపును దీవిస్తున్నాడు. నా పితరుల దీవెన నీ మీదికి వచ్చును గాక అంటున్నాడు. ఆ తర్వాత కింది వచ్చేలోపట అంటున్నాడు, నీ తండ్రి దీవెన నీ మీదికి వచ్చును గాక, నా దీవెన కూడా నీ మీదికి వచ్చును గాక. యాకోబులో శకనము లేదు, యాకోబులో దోషము లేదు, యాకోబులో శకునము లేదు, యాకోబులో అల్లరి లేదు, అబ్రహాములో పాపము లేదు, ఇస్సాకులో పాపము లేదు. మరి నీలో ఈరోజు నా దీవెన, నా కుమారుడా నీ మీదకి వచ్చిందని నీ పిల్లలు నీవు దీవించగలవా? నీ పిల్లలని నీవు దీవించగలవా? యాకోబు అంటున్నాడు, నా తండ్రి దీవెన, నా పితరుల దీవెన, నా దీవెన, నా కుమారుడా నీ మీదకి వచ్చును గాకంటున్నాడు. ఈరోజు నిజంగా నీ దీవెన నీ పిల్లల మీదకి వస్తుందా? నిజంగా నువ్వు పరిశుద్ధుడిగా ఉన్నావా? నిజంగా నువ్వు నీతిమంతుడిగా, నీతిమంతురాలుగా ఉన్నావా? చేతులు జోడించి దీవించగలిగిన దమ్ము నీకుందా? నీ పిల్లలను నా దీవెన, నాలో ఉన్న పరిశుద్ధత నా బిడ్డ నీలోనికి వచ్చును గాక అని నువ్వు చెప్పగలవా? నాలో ఉన్న నీతి నా కుమార్తె నీలోనికి వచ్చును గాక అని నువ్వు చెప్పగలవా? చెప్పలేకపోతే సిగ్గుపడదాం. ఈరోజు మనము చెప్పలేకపోతే సిగ్గుపడదాం. మనుషుల ఆలోచనలను అనుసరించి ప్రవర్తింపక ఇప్పటి వరకు నీ ఆలోచన ప్రకారం నువ్వు వెళ్ళావో, నీకు తోచినట్లు నువ్వు బ్రతికావో, నీ ఆలోచన ఎలాగొస్తే అలా ప్రవర్తించావు. కానీ ఈరోజు యేసు ప్రభువు వారు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారం నీ సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులుగా మీరు ఉండాలి. ఎందుకంటే నేను మీతో కలిసి భోజనం చేయాలనుకుంటున్నాను. దయవించి ఒక్క నిమిషం చేతుల ఆకాశం వైపెత్తుదామా? ఒకే ఒక్క నిమిషం. లోకములో నీ కోసం నా దేవుడు ప్రాణాన్ని అర్పించాడు, నీ కోసం రక్తాన్ని చిందించాడు. నువ్వు నరకములోకి వెళ్ళడానికి నా దేవునికి ఇష్టం లేదు. నువ్వు దేవుని రాజ్యములో ఉండాలని నా దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. నువ్వు ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలని నా దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఉన్నతమైన స్థితిలో ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఉన్నతమైన స్థితిలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. లోకములో మనుషులమైన మనం ఎప్పుడు ఈ లోకాన్ని విడిచి వెళ్ళవలసి ఉంటుందో మనకెవరికి తెలియదు. ఎప్పుడు చనిపోతామో మనకు తెలియదు. ఎప్పుడు యేసు ప్రభు రాబోతూ ఉన్నాడో మనకు తెలియదు. కానీ యేసయ్య ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నీ ప్రవర్తన పరిశుద్ధంగా ఉంటే నీతో నేను భోజనము చేయాలనుకుంటున్నాను. నీతో భోజనము చేసిన తర్వాత
ఇదిగో నీతో సహవాసము తరువాత సింహాసనం ఇయ్యాలనుకుంటున్నాను. సాతాను అనేవాడు అపతో సహవాసము చేసి పాపములోనికి నెట్టివేశాడు, శాపములోనికి నెట్టివేశాడు. కానీ దేవుడు నీతో సహవాసం చేసినాక నేను సింహాసనం మీదకి తీసుకొని వెళ్ళాలనుకుంటున్నాడు. సాతానుడేమో పాపములోనికి పెట్టేసి మరణంలోనికి తీసుకొని వెళ్ళాడు. నా యేసయ్య అంటూ ఉన్నాడు, నీతో భోజనం చేసిన తర్వాత నా సింహాసనం నీకు ఇవ్వాలనుకుంటున్నాను, నా ఆశీర్వాదం నీకు ఇవ్వాలనుకుంటున్నాను, నా దీవెన నీకు ఇవ్వాలనుకుంటున్నాను. చేతులు పైకెత్తుతాం. ఒకే ఒక నిమిషం, ఒక అర నిమిషం అడుగుతావా? అయ్యా వచ్చిన ఆయన లోకం ఆశిస్తూ ఉన్నాను ప్రభా, లోకములో ఉన్న అనేక వాటిని ఆశించి నీకు దూరం అయిపోతున్నాను. త్రాగుడు ఆశిస్తూ ఉన్నాను, ఓ పాపపు ఆలోచనలు ఆలోచిస్తూ ఉన్నాను తండ్రి. పాపపు తలంపులను ఆయన కలిగి నేను ముందుకు సాగుతున్నాను. అయ్యా పాపాన్ని జయించలేకపోతున్నాను, శరీరాన్ని జయించలేకపోతున్నాను తండ్రి. అయ్యా నా ప్రభా చెడు ఆలోచనలు నేను జయించలేకపోతున్నాను. అయ్యా దయవుంచిన ఆయన నన్ను జయించి పరిశుద్ధంగా పవిత్రంగా బ్రతికి అయ్యా నీవిచ్చే ఆశీర్వాదాన్ని నేను పొందుకోవడానికి సహాయం చేయి. అనేక మంది దేవుని ఆశీర్వాదాలు పొందుకోలేక, అనేక మంది దేవుని ఆశీర్వాదాలు పొందుకోలేక సనుగుతూ ఉన్నారు, గొణుగుతూ ఉన్నారు, సనుగుతూ ఉన్నారు, గుణుగుతూ ఉన్నారు, బూతు మాటలు మాట్లాడుతున్నారు, అబద్ధాలు మాట్లాడుతున్నారు, మోసం చేస్తూ ఉన్నారు, ఇతరులను లోపల కోపాన్ని పెట్టుకుంటున్నారు, కక్షను పెంచుకుంటూ ఉన్నారు. ఇలాంటి ఆలోచనలన్నీ ఆలోచించుకుంటూ దేవునితో సహవాసం లేకుండా అపవాదితో సహవాసం చేసుకుంటూ అనుభవించవలసినటువంటి ఆశీర్వాదాన్ని కాకుండా అనుభవించకూడని శాపాన్ని అనుభవిస్తూ ఉన్నారు. అనుభవిస్తున్నారు. అందుకే ప్రభా నేను ఆశీర్వాదకరమైన వ్యక్తిగా నేను బ్రతుకున్నట్టు సహాయం చేయి. ఈరోజు నీ మనసులో దేన్ని ఆశ పెట్టుకున్నావు, దేన్ని ఆశిస్తున్నావు? మనిషిలా నీ ఆలోచనను అనుసరించి నడుస్తున్నావా, లేకపోతే దేవుని ఆలోచన అనుసరించి నడుస్తున్నావా? ఒకే ఒక్క నిమిషం అందరం చేతులు, నిమిషం కాదు 2-3 సెకండ్లు అందరి చేతులు ఆకాశం వైపు ఎత్తుదామా? చివరి ప్రార్థన చేస్తున్నాను. యేసు ప్రభు నీ కోసం నా కోసం తన ప్రాణాన్ని అర్పించాడు. ఆయన పరిశుద్ధుడు. ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. అమ్మా నువ్వు పరిశుద్ధంగా బ్రతుకు తల్లి. అయ్యా నువ్వు పరిశుద్ధంగా బ్రతుకయ్యా. నువ్వు పరిశుద్ధంగా బ్రతికితే నీతో నేను భోజనం చేయాలనుకుంటున్నాను, నీతో నేను సహవాసం చేయాలనుకుంటున్నాను. ఆ సహవాసం తర్వాత నా సింహాసనమే నీకు ఇవ్వాలనుకుంటున్నాను. అయితే లోకంలో కనబడుతున్న అపకు కనబడినటువంటి పాపపు వస్తువు, ఆకాను కనబడినటువంటి వెండి లేదని, బంగారం లేదని, మంచి వస్త్రాలు లేవని దేవుని మీద సనుగుతూ ఉన్నావా? శాపగ్రస్తమైన వాటిని ఆశిస్తున్నావా? వద్దు. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని, ఆయన ఇచ్చే ఆశీర్వాదం శాశ్వతమైన యుగయుగాలు ఉండేది. ప్రార్థన. మనుజ ఆశలను అనుసరించి ప్రవర్తింపక దేవుని చిత్తమేదో తెలుసుకొని ఆయన చిత్తములో నువ్వు సాగిపోయినట్లయితే యేసుప్రభు అంటున్నాడు, మొదటిగా నేను నీతో సహవాసం చేయాలనుకుంటున్నాను. నువ్వు పరిశుద్ధంగా ఉంటే నీతో కలిసి నేను భోజనం చేయాలనుకుంటున్నాను. ఆ తర్వాత ఆయనతో మనము అన్య సహవాసం కలిగిన వారమై ఉన్న ఎడల ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడుస్తాం. ఆ తర్వాత ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా మారుస్తుంది. పవిత్రులుగా మార్చిన తర్వాత ఆయన ఏ సింహాసనం మీదైతే కూర్చున్నాడో ఆ సింహాసనం మాట తప్పుటకు ఆయన నరుడు కాదు. ఇశ్రాయేలు దేవుడు మాట తప్పుటకు ఆయన నరుడు కాదు. ఆయన దేవుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పవిత్రుడు కాదు. ఆయన మాట పరిశుద్ధం, ఆయన చూపు పరిశుద్ధం, ఆయన నడక పరిశుద్ధము, ఆయన నీతిమంతుడు.
సమస్తాన్ని ఆయన సృష్టించాడు. సమస్త ఆశీర్వాదాలకు ఆయనే కారణము. ఆ దేవుని పరిశుద్ధత నీలోనికి నాలోనికి రావాలని కోరుకుంటున్నాడు. ఎందుకు పరిశుద్ధత నీలోనికి నాలోనికి రావాలంటే, పరలోకములో ఉండాలంటే మనము పరిశుద్ధంగా ఉండాలి. పరలోకములో ఉండాలంటే మనం పరిశుద్ధంగా ఉండాలి. మన మాటలు పరిశుద్ధంగా, మన ఆలోచనలు పరిశుద్ధంగా, మన చూపు పరిశుద్ధంగా, మన నడవడిక పరిశుద్ధంగా, మన ప్రవర్తన పరిశుద్ధంగా, పరిశుద్ధంగా ఉండాలి. అపవాదితో సహవాసం చేసి మరణాన్ని తెచ్చుకుంది. ఆకాను శాపగ్రస్తమైన దేవుడు ముట్టుకోవద్దు అన్న వాటిని ముట్టుకొని అపజయాల పాలై తన ఇంటి వారికి నాశనం తెచ్చాడు. గెహాజీ ముట్టుకోకూడని వాటిని ముట్టుకొని కుష్ఠరోగాన్ని సంపాదించుకున్నాడు. కుష్ఠరోగాన్ని సంపాదించుకున్నాడు. కానీ యేసుప్రభు అంటూ ఉన్నాడు, నువ్వు నాతో సహవాసం చేస్తే నీకు సింహాసనం ఇస్తాను అంటున్నాడు. మనము ఆయనతో సహవాసం చేద్దాం. ఆయన ఒక చిన్న ప్రార్థన చేస్తావా? యేసయ్యా, నీ రక్తం చేత నన్ను కడిగి శుద్ధి చేసి నన్ను పరిశుద్ధంగా మార్చండి. ఒక సెకండ్ ప్రార్థన చేస్తావా? యేసయ్యా, నీ రక్తం చేత నన్ను కడిగి శుద్ధి చేసి పరిశుద్ధురాలుగా పరిశుద్ధునిగా మార్చయ్యా. పరమ తండ్రి యేసు ప్రభుని పాదాలకు వందనాలయ్యా. వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. రానటువంటి బిడ్డలకు మరొక అవకాశం ఇవ్వండి నాయనా. అందరి అవసరతల అక్కర్లు మీ మహిమశలు తీర్చండి. అవును తండ్రి, ఐగుప్తులో నుండి మేము పరిశుద్ధులుగా ఉండడం కొరకే మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు. అయితే మా యొక్క యాత్రలో మేము పరిశుద్ధంగా బ్రతకలేకపోతూ ఉన్నాము. గతించిన కాలమే పోకిరి మాటలు, అల్లరి క్రియలు, త్రాగుబోతుల విందులు, చేయకూడని విగ్రహ పూజలు గతించిన కాలం మీకు చాలు. ఈ దినము నుండి పరిశుద్ధంగా బ్రతకండి అని మీరు అంటూ ఉన్నారు. కనుక పరిశుద్ధంగా బ్రతికితే మీరు మాతో సహవాసం చేస్తారు, ఆ తర్వాత సింహాసనం ఇస్తాను అంటున్నారు. కనుక అట్టి భాగ్యము ఇక్కడ ఉన్న బిడ్డలకు నాకు మాకివ్వండి. అందరి సమస్యల నుండి, ఇరుకుల నుండి, ఇబ్బందుల నుండి, బాధల నుండి, వేదనల నుండి, కష్టాల నుండి, నష్టాల నుండి విడిపించి అందరికీ క్షేమము, ఆరోగ్యము, ఆయుష్ను, బలాన్ని ప్రసాదించండి. నీ బిడ్డలు ఇస్తున్న కానుకలను, దశంభాగములను దీవించి అవి మీ పని కొరకు మీ సేవలో వాడుకొని ప్రతిఫలంగా 100,000 రెట్లిచ్చి అందరినీ పరిశుద్ధులుగా మార్చుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచు ఉన్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్నిన సహవాసం కూడి ఉన్న మనకును భూలోకములో ఉన్న సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సర్వదా సదాకాలం తోడైండి నడిపించును గాక. సిలువ రక్తమే ప్రవేశనామానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ప్రభువైన యేసు రమ్ము. ప్రభువైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధులందరికీ తోడు. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, వచ్చే సోమవారం నుండి 7 దినాలు ఉపవాస ప్రార్థన ఉంటుంది. వచ్చే సోమవారం నుండి 7 దినాలు కూడా